ఇదిగో ఇక్కడ ఏ ఉద్దేశంతో మీరు ఇక్కడికి వచ్చారో నాకు తెలియదు, కానీ నా దేవుడు మాత్రం మిమ్మల్ని దర్శించడానికి ఈ కూడికలు ఏర్పాటు చేశాడు. ఆయన ఎవరినైతే దర్శిస్తారో వారి జీవితాలు మునుపున్నట్టుగా ఉండబోవు, అవి అప్సైడ్ డౌన్, తల క్రిందులుగా చేయబడగలుగుతాయి. ఆయన ఇప్పటి వరకు ఉన్నటువంటి ప్రతి పరిస్థితుల్ని ఆయన తిరగ రాయబోతా ఉన్నాడు. ఆయన ఇదిగో పరిస్థితులను మార్చగలిగినటువంటి దేవుడై ఉన్నాడు. నమ్మితే గట్టిగా చప్పట్లు కొడుతూ ఆయన నామాన్ని మహింపరచుదాం. లెట్ us all give a big clap offering unto Jesus. యేసు నామం మాత్రమే హెచ్చించబడును గాక. గట్టిగా చెప్దాం ఆమేన్, హల్లెలూయా. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ ప్రత్యేకమైనటువంటి రక్షణ సువార్త సభలకు విచ్చేసినటువంటి మీ అందరికీ కూడా ప్రభు పేరట వందనాలు. ఆండ్రూస్ బత్తుల మినిస్ట్రీస్ నుంచి, హోలీ టెంపుల్ చర్చెస్ నుంచి, మా కుటుంబం నుంచి కూడా మీకు తెలియచేస్తున్నాం. ముఖ్యంగా ఈరోజు మమ్మల్ని ఈ స్థలానికి ఆహ్వానించినటువంటి మైసన్ గారి కుటుంబం అంతటికి కూడా నా ప్రత్యేకమైన వందనాలు తెలియచేస్తున్నాను. అలాగే వేదిక మీద ఉన్నటువంటి వారి దైవజనులకి నా ప్రత్యేకమైన వందనాలయ్యా. చాలా సంతోషం. దైవ సేవకులందరికీ వందనాలండి. మీ అందరికంటే నేను చాలా చిన్నవాడిని. దేవుని కృప మాత్రమే నన్ను ఈ స్థలంలో నిలబెట్టింది. ఏమండి, నా పరిశుద్ధత కాదు, నా అభిషేకం కాదు, లేకపోతే నా బ్యాక్గ్రౌండ్ ఏమీ కాదు, కానీ యేసయ్య కృప దీనుల్ని పెంట కుప్పల నుండి పైకి లేపగలుగుతుంది. హల్లెలూయా. నేను ఆ కృపను విశ్వసిస్తున్నాను, ఆ కృపను నేను నమ్ముతున్నాను. దేవుని బిడ్డలారా, ఈ పూట మీ పక్షంగా కూడా నా దేవుడు కార్యాలు చేయబోతున్నాడు. ఇదిగో మీ అందరికీ కూడా నా ప్రత్యేకమైన వందనాలండి. నన్ను దేవుడే ఈ స్థలం ముందు నిలవబెట్టి ఉన్నాడని నేను విశ్వసిస్తున్నాను. ఈ పూటకి ఆలస్యం లేకుండా దేవుని వాక్యంలోనికి వెళదాం. చక్కగా శ్రద్ధగా కొన్ని మాటలు ఆలకించుదాం. మన దేవుడు మన పక్షంగా మంచి ఉద్దేశము కలిగిన వాడు, మంచి ఆలోచన కలిగినటువంటి వాడు. మీ కొరకు మీరు ఎటువంటి ఆలోచనలు కలిగి ఉన్నారో నాకు తెలియదు, కానీ మీ కొరకు దేవుడు పెద్ద ఆలోచన కలిగి ఉన్నాడు. ఒకవేళ మీకు 2 చేతులు ఉంటే చాపి చెప్పండి, నా కొరకు దేవుడికి పెద్ద ఆలోచన ఉందని. పక్కన వాళ్ళకి చెప్తారు కానిలే, కానీ ముందు మీకు మీరు చెప్పుకోండి. ఏంటి? నా కొరకు నా దేవునికి చాలా పెద్ద ఆలోచన ఉందని చెప్పండి. మీలో కొంతమందికి చేతులు చిన్నగా ఉన్నట్టున్నాయేంటి? ఇంతే చాపుతున్నారు అంటే ఇంతేనా అనుకుంటున్నారా? లేదు, మీ గురించి దేవుడికి చాలా పెద్ద ఆలోచన ఉంది. అవేంటో ఈ పూట మీరు తెలుసుకోబోతున్నారు. ఏమండి, కీషు అనేటటువంటి ఒక ఆయన ఉన్నాడు. ఆయన భాగ్యవంతుడు. ఆయన బెన్యామీను గోత్రానికి చెందినటువంటి వాడు. ఇతనికి ఒక కుమారుడు ఉన్నాడు. ఆయన పేరు సౌలు. ఆ సౌలు అనేటటువంటి ఆయన ఏదో యవన ప్రాయంలో ఏదో పని చేసుకుంటూ ఉంటుండగా వాళ్ళ నాన్నగారు ఒక రోజున ఆ అబ్బాయిని పిలిచి ఇలా చెప్తున్నారు, నానా సౌలు, ఇలా రా, ఒకసారి నీకో చిన్న పని చెప్తున్నాను, ఇదిగో ఆ పనివాడిని కూడా ఇలా పిలుచుకురా అంటే ఆ పనివాడు అలాగే కుమారుడు ఇద్దరు కలిసి వచ్చారు. వస్తే వాళ్ళిద్దరికి ఓ పని చెప్తున్నాడు. ఏంటంటే, నాన్న, మనకి గార్ధబాలు ఉన్నాయి కదా, అదేలే గాడిదలు ఉన్నాయి కదా, ఇవి తప్పిపోయాయి, ఎక్కడికి వెళ్ళాయో తెలియదు. సో ఇప్పుడు నువ్వు పనివాడు ఇద్దరు కలిసి దాన్ని వెతుక్కొని తీసుకురావాలి అని ఒక పనిని, బాధ్యతని అప్పచెప్పడం జరిగింది. నాన్న కొడుకుకి అలాగే పనివాడికి ఈ బాధ్యత అప్పగించడం జరిగింది. అయితే వీళ్ళు బాధ్యతతో చక్కగా ఆ పని నిమిత్తమై వెళ్తూ ఉన్నారు. ఒక దేశంలో వెతికారు, కనిపించలేదు. మరొక ప్రాంతానికి వెళ్ళారు, కనిపించలేదు. ఇంకో ప్రాంతానికి వెళ్ళారు, అక్కడ కనిపించలేదు. ఇంకొక ప్రాంతానికి వెళ్ళారు, అక్కడ కనిపించలేదు. ఇక వాళ్ళు తీసుకుని వెళ్ళిన దారి ఛార్జీలు అయిపోయాయి. పైపెచ్చు వాళ్ళు తీసుకుని వెళ్ళిన అరిసెలు, అప్పచ్చులు ఉంటాయే, అమ్మ పెడుతుంది కదా తాయిలాలు, అదే చెకోడీలు, పకోడీలు, అలాగే ఆ మధ్యన వేసుకున్నారు కదా జంతికలు, అలాగే గులాబీ పువ్వులు, ఇలా అవన్నీ కూడా అయిపోయాయి మొత్తం. ఏమంటే ఇంకేమీ లేవు. ఇలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు ఇక వాళ్ళు ఏమనుకున్నారంటే, అయిపోయింది ఇంకా మనం చేయగలిగిందంతా అని తిరిగి వెళ్ళిపోదాం అని అనుకుంటున్నారు. అంటే వెళ్ళిన పని అయ్యిందా లేదా? లేదు, వెళ్ళిన పని ఇంకా అవ్వలేదు. వెళ్ళడం అయితే వెళ్ళారు, కానీ పనిలో సఫలత జరిగిందా?
లేదు. వెళ్ళారు కానీ పని అవ్వలేదు. ఏమండి, ఎవరికైనా వెళ్ళిన పని మధ్యలో ఆగిపోతే సంతోషం కలుగుతుందా? లేదు. వెళ్ళిన పని ఏమవ్వాలి? పూర్తవ్వాలి. వెళ్ళిన పని ఏమవ్వాలి? సఫలం అవ్వాలి. అయితే ఇక్కడ జరిగినటువంటి సంగతి ఏంటంటే, పని మీద వెళ్ళారు కానీ పని అవ్వలేదు. ఇక తిరిగి వెళ్ళిపోదాం అనుకునేటటువంటి సమయానికి ఆ పనివాడు ఉన్నాడే, కూడా వెళ్ళినటువంటి పనివాడు, నిజంగా పనివాడే, నిజంగా మంచి పనివాడే అనాలి. ఆ పనివాడు ఒక మంచి మాట తన యజమానుని కుమారుడికి చెప్తున్నాడు. ఏమనో తెలుసా? ఇదిగో అన్నా, ఇప్పటి వరకు మనం ఏదో ప్రయత్నాలు అయితే చేసాం, కానీ అన్నిటిలోని ఫెయిల్ అయిపోయాం. ఆ ఊరు వెళ్ళాం, అక్కడ ఉంటాయని అక్కడ లేవు. ఈ ఊరు వెళ్ళాం, ఇక్కడ ఉంటాయని ఎక్కడా లేవు. ఇంకో అక్కడికి వెళ్ళాం, అక్కడ లేవు. ఎక్కడికి వెళ్ళినా మన పని అవ్వలేదు. చెప్పండి మాట. ఎక్కడికి వెళ్ళినా పని. ఇంతమంది చెబితే గట్టిగా వస్తుంది అనుకుంటున్నాను. స్వరం కొంచెం పొదుపుగా వాడుతున్నట్టున్నారు ఇటు స్వరపేటికిని. ఏమండి, కొంచెం అటు ఇటు అయి ఉంటే తెపాళాలు తిరగేసేసి గట్టిగా అరిచేస్తారు కదా. ఒకవేళ కొంచెం ఇంకా తేడా అవుతే కరిచేస్తారు కూడా కొంతమంది. మరి అదేదో పవర్ ఇక్కడ చూపించండి. కొంచెం స్వరపేటిగా దేవుని సన్నిధిలో వాడటం మేలు. స్తోత్రం కలుగును గాక. ఏమండి, మనం గట్టిగా అరవాలి. దేవుని సన్నిధిలో ఎలుగెత్తి స్తోత్రాలు చెల్లించాలి. హల్లెలూయా. ఏమండి, జాగ్రత్తగా గమనించండి. ఎక్కడికి వెళ్ళినా ఏమవ్వలేదు? పని అవ్వలేదు. అయితే కూడా ఉన్నటువంటి పనివాడు చెప్తున్నాడు, అన్నా, మనం ఎక్కడికి వెళ్ళినా పని అవ్వలేదు కదా. ఒక చోటు ఉందన్నా, ఒక చోటు ఉంది. అది దైవజనుడు ఉండే చోటు, దేవుని సన్నిధి ఉండే చోటు. ఇదిగో అక్కడికి కానీ మనం వెళ్ళామా, అక్కడ ఒక దీర్ఘదర్శి ఉన్నాడు. అక్కడికి వెళితే ఆ దీర్ఘదర్శికి మనకి ఇదిగో మనం ఏ పని మీద అయితే వెళ్తున్నామో, ఏ గార్ధబాలైతే తప్పిపోయాయో అవి ఎక్కడున్నాయో ఆ దైవజనుడికి తెలుస్తుంది. ఎందుకు తెలుసా? ఆ దైవజనుడు దేవునితో గడిపేవాడు కాబట్టి. ఒకసారి గట్టిగా స్తోత్రాలు చెల్లిద్దాం దేవునికి. హల్లెలూయా. ఇదిగో దేవుని ప్రజలు దేవునితో గడిపితే, దేవుని ప్రజలు దేవునితో గడిపితే ప్రాంతాలకు ఆశీర్వాదకరంగా మారిపోగలుగుతారు. నమ్మితే గట్టిగా చప్పట్లు కొడుతూ దేవుని నామాన్ని మహింపరచుదాం. అవును దేవుని బిడ్డలారా, దేవుని ప్రజలు ఎప్పుడూ దేవునితో గడపాలి. ఆ దైవజనుడికి ఉన్నటువంటి అలవాటు ఏంటో తెలుసా? ఆ దైవజనుడు సెల్ ఫోన్తో గడపడు. ఆ దైవజనుడు లోకంలో ఉండే టీవీల దగ్గర గడపడు, లేకపోతే న్యూస్ పేపర్ల దగ్గర గడపడు, లేకపోతే సెంటర్లోకి వెళ్ళి సుత్తి కబుర్లు మాట్లాడు. కానీ ఆ దైవజనుడికి దేవునితో ఉండేటటువంటి అనుభవం ఉంది. ఏమండి, దైవజనుడు దేవుడితో ఉంటాడు కనుక ఆ దైవజనుడి దగ్గరికి ఎవరైనా వెళితే ఎక్కడ అవని కార్యాలు అక్కడ జరగడం వాళ్ళు చూడగలుగుతారు. హల్లెలూయా. ఇప్పటి వరకు నువ్వు ఎక్కడెక్కడో తిరిగి ఎక్కడెక్కడికి వెళ్ళినా కూడా నీ పనులేమీ అవ్వలేదేమో, కానీ నేను చెప్పగలుగుతాను, ఈ పూట నువ్వు ఒక సరైన స్థలానికి పంపించబడ్డావు. ఇదిగో నీకు ఎవరు చెప్పారో నాకు తెలియదు, ఈ మాటలు ఎవరు చెప్పారో నాకు తెలియదు, ఈ యొక్క సభలకి రావాలని ఎవరు నిన్ను ఆహ్వానించారో నాకు తెలియదు. ఇదిగో ఆ సౌలు అనేటటువంటి ఆ యవ్వనస్తుడితో పాటు ఉన్నటువంటి పనివాడు ఉన్నాడే, అతడు నిజంగా పనివాడు అంటున్నాను. చాలా జాగ్రత్తగా గమనించాలి. కొంతమంది ఎవరు ఎలా పోయినా నాకు అనవసరం అనుకుంటారు, ఎవరు ఎలా పోయినా నాకు అనవసరం అనుకుంటారు. కానీ ఒక క్రైస్తవుడు ఎప్పుడు పక్కన వాళ్ళ క్షేమం కోరుకునేటటువంటి వాడిగానే ఉండాలి. ఇదిగో ఇక్కడ ఈ సభలు ఏర్పాటు చేసినటువంటి ఈ కుటుంబాన్ని బట్టి నేను చాలా సంతోషిస్తున్నాను. వారి దైవజనులు బట్టి కూడా నేను చాలా సంతోషిస్తున్నాను. కూడి వచ్చిన వీరందరిని బట్టి కూడా నేను వీరిని బట్టి కూడా దేవుని యందు నేను ఆనందించగలుగుతున్నాను. కారణం ఏంటంటే, వారికి ఏదో కట్టలు ఉండి కాదు, ఎవరికైనా ఒకరికి రక్షణ సువార్త అందితే ఇదిగో వారు నరకాగ్ని గుండంలో నుండి తప్పించబడి దేవునితో పాటు యుగాలు పరలోకంలో ఉంటారనేటటువంటి ఒక మంచి ఉద్దేశంతో వారు చక్కని సభలు ఏర్పాటు చేశారు. వారిని బట్టి దేవునికి బిగ్గరగా స్తోత్రాలు చెల్లిద్దాం. 2 చేతులు పైకెత్తి, ఓ స్తోత్రం 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 స్తోత్రం. వారి కుటుంబాలని పరిచర్యను యేసు నామములో దేవుడు దీవించునుగాక. గట్టిగా చెప్దామా? ఆమేన్. దేవుని బిడ్డలారా, ఈ మాటలు గమనించండి. ఎప్పుడైనా కానీ ఇదిగో నీ చేతనైనంత మటుకు
ఎవరికైనా కానీ దేవుని మాట ప్రకటిస్తే ఆ మాట నిశ్చయముగా ప్రజల్లో కార్యం జరిగిస్తుంది. ఇతను చేసిన పని ఏంటో తెలుసా? అయ్యా, నా వల్ల కూడా అవ్వట్లేదు కదా, అక్కడికి వెళ్తే దైవజనుడి దగ్గరికి వెళ్తే కార్యాలు జరుగుతాయి అని చెప్పారు. నిజంగానే వీళ్ళు వెళ్ళారు. వెళ్ళేటప్పటికి సమూయేలు అనేటటువంటి దైవజనుడు ఉన్నారే, ఆ దైవజనుడు అప్పుడే వస్తున్నారంట ఊర్లోకి. వచ్చాక ఆయన్ని కలిశారు. కలిసేటప్పటికి ఈ సమూయేలు అనేటటువంటి పాస్టర్ గారు ఉన్నారే, ఆయన చక్కగా ఈ సౌలు గారిని చూడగానే వెంటనే ఈ మాట చెప్తున్నారు. ఈ మాట గమనించాలి జాగ్రత్తగా. అయ్యా సౌలా, నువ్వు ఏ పని మీద అయితే వచ్చావో ఆ పని అయిపోయింది ఆల్రెడీ. ఏంటండి అయిపోయిందా? అయ్యా, నేను ఎక్కడెక్కడో తిరిగాను, ఎంతెంతో ప్రయాసపడ్డాను, ఎక్కడికి వెళ్ళినా అవ్వలేదు, అప్పుడే అయిపోయిందా? నిజమే, నిజమే. దేవుని సన్నిధిలో నువ్వు గడిపేటటువంటి సమయం ముందు చూసావా? నువ్వు ఎక్కడెక్కడ గడిపినా అవ్వంది ఇక్కడికి వచ్చి గడిపావు కాబట్టి నిశ్చయంగా నా దేవుడు నీ పనులు అక్కడ సఫలం చేసి ఉంచుతాడు. గట్టిగా స్తోత్రం చెప్దామా? మీరు నిజంగా నమ్మండి. ఏమండి, ఆయన దగ్గరికి వచ్చిన వాళ్ళకి ఆయన ఏ విధంగా కూడా ఏమండి మేలు చెయ్యక మానడు. నిశ్చయంగా ఆయన మేలు చేసే పంపిస్తాడు. ఇదిగో ఆయన సన్నిధిలోనంట ఒక దినము గడిపితే 1000 దినాల కంటే శ్రేష్టం. ఇదిగో మంచు పడిపోతుంది, ఉదయం ఏమో ఎండ మామూలుగా లేదు, రాత్రి అయ్యేటప్పటికి మంచు మామూలుగా లేదు. అమ్మో, ఇక్కడ కానీ ఎక్కువసేపు ఉండిపోతే నాకు ఏమైనా శరీరంలో అటు ఇటు ఏమన్నా అవకతవకలు ఏర్పడతాయేమో అని అనుకుని చాలామంది పాస్టర్ గారు ఏదన్నా వాక్యం తెరిచి చెప్పితే అందరూ వాక్యం చదివే సమయంలో నేను అలా జంప్ అయిపోద్దామని చూస్తున్న వాళ్ళు కొంతమంది ఉన్నారు. కానీ నేను చెప్పేది ఏంటో తెలుసా? ఇదిగో ఒకవేళ నువ్వు ఉంటే ఉండు, లేకపోతే లేదు, కానీ ఇక్కడ గడిపేటటువంటి ప్రతి నిమిషం కూడా బయట గడిపే 1000 నిమిషాల కంటే కూడా విలువైనదిగా ఉంటుంది. ఆమె కనుక ఒక నిమిషం లేట్ అయినా, ఒక అరగంట లేట్ అయినా నష్టమేం లేదు. ఇక్కడ గడిపే ప్రతి నిమిషం నీ జీవితంలో ఆశీర్వాదాన్ని పొందుకునేటటువంటి నిమిషంగా ఉండబోతూ ఉంది. హల్లెలూయా. ప్రతి గడియ దేవుని సన్నిధిలో గడిపే ప్రతి గడియ, ప్రతి నిమిషం ప్రతి ఒక్కరి జీవితానికి దీవెనే. అయితే ఆ వచ్చినటువంటి వ్యక్తి యొక్క పని అయిపోయింది. ఏంటా పని? గార్ధబాలు ఇంటికి వెళ్ళిపోయాయి. ఓకే, వెరీ గుడ్, పని అయిపోయింది, ఇంటికి వెళ్ళిపోతామా? అయితే పాస్టర్ గారు చెప్పిన మాట ఏంటో తెలుసా? అయ్యా సౌలు గారు, మీ పని అయితే అయిపోయింది, కానీ ఇప్పుడు దేవుడు మీ కొరకు అనుకున్న ఓ పెద్ద పని ఉంది. ఆ పని నా దేవుడు మీ జీవితంలో చేయబోతున్నాడు. ఇదిగో మీరు ఇప్పటి వరకు గార్ధబాల వెనకాల తిరిగారు కదా, అయినా కానీ మీకు పని అవ్వలేదు కదా. అయితే నా దేవుడు మిమ్మల్ని ఇశ్రాయేలీలందరికీ రాజుగా చేయాలనుకుంటున్నాడు. స్తోత్రం చెప్దాం గట్టిగా. ఇదిగో దేవుని సన్నిధిలోనికి వచ్చే వరకు కూడా, దేవుని సన్నిధికి వచ్చే వరకు కూడా ఈ సౌలు గార్ధబాలు వెనకాల గాడిదలు తప్పిపోతే వెళుతున్నటువంటి వ్యక్తి. కానీ ఏదో ఒక రీతిలో మొత్తానికి ఎక్కడా పనవక దేవుని సన్నిధికి వచ్చాడు. నిజమే, చాలాసార్లు నువ్వు కూడా ఎన్నో హాస్పిటల్కి తిరిగినా ఆ అనారోగ్యం తగ్గలేదు. కానీ దేవుని సన్నిధికి వచ్చాక నిజంగా ఆయన కార్యం చేస్తాడు, చేశాడు కూడా. ఎక్కడికి వెళ్ళినా ఏమీ జరగలేదు, కానీ దేవుని సన్నిధికి వచ్చాక ఏ సమస్య అయినా, అది అనారోగ్యమే కాదు, అది అప్పుల సమస్యే కాదు, అది కుటుంబ సమస్యే కాదు, కోర్టు సమస్యే కాదు, నీ వల్ల ఏది ఇప్పటి వరకు అవ్వలేదో అది దేవుని సన్నిధికి వచ్చాక అయ్యింది. ఒకవేళ ఇప్పటి వరకు నీకు అవ్వలేదేమో, ఇదే మొదటిసారి ఏమో దేవుని సన్నిధికి రావడం, ఇక మీదట నీకు అవ్వబోతుందా కార్యం. ఆమె నమ్మండి, దేవుని మహిమను చూడబోతున్నారు దేవుని బిడ్డలారా. అయితే రెండవ సంగతి చెప్తున్నాను వినండి. అక్కడతో అయిపోలేదే. దేవుడు కేవలం అద్భుతాలు చేసుకుంటా వెళ్ళేవాడు మాత్రమేనా? కానీ కాదు, ఆయన అద్భుతాలు అవలేలగా చేయగలడు. విశ్వసిస్తే ఎలాంటి కార్యాలన్నా జరుగుతాయి. ఎర్ర సముద్రాన్నే పాయలు చేయగలిగినటువంటి దేవుడు, బండను చీల్చి నీళ్లను రప్పించగలిగిన దేవుడు, ఆకాశాన్ని తెరిచి మన్నాను కురిపించిన దేవుడు, ఆటంకంగా ఉంటే ఎరికో గోడలను నేలమట్టం చేయగలిగినటువంటి దేవుడు. నీ జీవితంలో అద్భుతం చేయడం పెద్ద గొప్పేమీ కానే కాదు. నీకు పెద్దది సమస్య, నీతో ఉన్నవారికి పెద్దది సమస్య, కానీ నా దేవునికి ఆ సమస్య ఇసక రేణువు కంటే చిన్నదే. హల్లెలూయా. ఇదిగో ఆయన చేస్తాడు. అయితే అక్కడతో అయిపోలేదు.
ఆ తర్వాత అసలు సంగతి ఉంది. ఈ మాట చాలా జాగ్రత్తగా గమనించాలి. అదేంటంటే, ఇప్పుడు సమూయేలు గారు సౌలుతో మాట్లాడుతున్నారు. ఏమనంటే, అయ్యా సౌలా, నిన్ను యావత్ ఇజ్రాయేలీలందరి మీద దేవుడు రాజుగా నిలబెట్టాలనుకుంటున్నాడు. ఆ టైంకి సౌలు ఏమంటాడో తెలుసా? ఏంటయ్యా, నేను రాజునా? గాడిదలనే సరిగ్గా ఇంటికి తీసుకురాలేకపోయాను, అలాంటిది నేను రాజునా? అఫ్కోర్స్ నీ గురించి నీకు కూడా లేనంత మంచి ఆలోచన నా దేవునికి ఉంది. హల్లెలూయా. ఇదిగో సౌలు ఏ రోజు అనుకుని ఉండడో, సౌలు యొక్క తండ్రి అయిన కీషు ఏనాడు అనుకుని ఉండడో అతను రాజు అవుతాడని. కానీ దేవుడు అతన్ని రాజుగా నిలబెట్టాలనుకున్నాడు. నేను మొదటే చెప్పాను, నీ గురించి నా దేవుడికున్న ఆలోచన చాలా పెద్దది. ఏదో ఒక అవసరంతో నువ్వు ఒకవేళ దేవుని సన్నిధిలో అడుగు పెట్టేవేమో, ఆ అవసరం తీరిపోతుంది. అయితే నా దేవునికి నీ గురించి ఉన్నటువంటి ఆలోచనల్లో నువ్వు అడుగు పెట్టాలి. అప్పటి నుండి నీ జీవితం బాగుంటుంది. అయితే అతడు రాజు అవ్వాలి. ఎలా అవుతాడు? ఇప్పుడు సమూయేలు తైలపు బుడ్డి తీసుకొని అందులో తైలం పోసుకొని ఆ తైలపు బుడ్డిలో ఉన్న తైలాన్ని ఈ సౌలు గారి మీద వేశాడు. వేయగానే అతనికి క్రొత్త మనసు వచ్చింది. ఏ మనసు వచ్చింది? నేను ప్రశ్న మిమ్మల్ని అడుగుతున్నాను, మీ మనసు మారిందా? నూతనమయ్యిందా? మీ యొక్క మనసు అప్పట్లాగే ఉందా? కొంతమంది దేవుని మందిరానికి అయితే వస్తున్నారు, కానీ బ్రతుకులు అయితే మాత్రం ఏ మార్పు లేదండి. నేను అందరినీ అంటలేదు, కొంతమందిని అంటున్నాను. ఏమండి, కేవలం బైబిల్ పట్టుకొని మందిరానికి వచ్చేసినంత మాత్రాన కాదు కదా బ్రతుకులో ఏం కనబడాలి? బైబిల్ కనబడాలి. హల్లెలూయా. బైబిల్ని గుండెకి హత్తుకున్నావా లేదా అన్నది ముఖ్యం కాదు. బైబిల్ని ఇంట్లో ఉన్నదా లేదా అన్నది కాదు ముఖ్యం. బైబిల్ నీలో ఉండాలి. నీ జీవిత నడవడిలో బైబిల్ కనిపించగలగాలి. హల్లెలూయా. మార్పు చెందినటువంటి అనుభవం రావాలి. చాలామంది ఏదో వస్తున్నారు వెళ్తున్నారు. ఏమండి, మీ బ్రతుకులో మారు మనస్సు అనుభవాలు ఉన్నాయా? ఈ మాట గమనించండి. గొంగలి పురుగు ఒకటి అలా చెట్టు మీద ప్రాకుతుంటే ఆ చెట్టు ఆ గొంగలి పురుగును బట్టి అసహించుకుంటుంది. ఇదెక్కింది ఏంటి నా మీదకి అన్నట్టు. ఒక పిల్లోడు మీదకి ఎక్కితే ఆ పిల్లోడు కూడా ఏంటిది ఇలా నా మీద పాకుతుంది అని చేదరించుకుంటున్నాడు. అయితే ఇట్లా ఆ గొంగలి పురుగు చాలా బాధపడుతుంది. ఎందుకనంటే, నేను ఎవరికి ఉపయోగం లేదు, నా రూపాన్ని నేనే అద్దంలో చూసుకున్న నాకే చిరాకు వస్తుంది, నేను ఎవరి దగ్గరికి వెళ్తే వాళ్ళకి నష్టాన్ని కలుగు చేస్తున్నానని ఈ గొంగలి పురుగు దేవునికి మొరపెట్టుకొని ఇక ఒక మూలకి వెళ్ళిపోయి ఉండి అలా 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 సమయం అంతా గడుపుతూ ఉంది. తనలో ఉన్నటువంటి అపవిత్రత అంతటినీ మానుకుంటుంది. దేవుణ్ణి, అయ్యా నా బ్రతుకు మార్చు అని దేవుని సన్నిధిలో వేడుకుంటుండగా, ఇదిగో కొద్ది రోజుల వ్యవధిలోనే ఆ గొంగలి పురుగు సీతాకోక చిలుకగా మారిన తర్వాత ఇప్పుడు ప్రతి చెట్టు పిలుస్తుంది. ఏమన్నా తెలుసా? అమ్మా, నా చెట్టు మీదకి వచ్చి వాళ్ళు తల్లి. చాలామంది పిల్లలు ఆ సీతాకోక చిలుక ఉండేటటువంటి చోటుకి వెళ్ళాలని ఆశపడతారు. అది దగ్గరికి వస్తే బాగుండని చూస్తూ ఉంటారు. నిజమే కదా, గొంగలి పురుగుని ఎవరో ఇష్టపడరు, కానీ సీతాకోక చిలుకని ఇష్టపడతారు. ఇదిగో నీ బ్రతుకును కూడా ఒకవేళ ఇప్పటి వరకు గొంగలి పురుగులాగున్నా, ఒకవేళ నేటి వరకు ఎవ్వరికి ప్రయోజనకరంగా లేకపోయినా, నష్టాన్ని కలుగు చేసేదిగా ఉన్న నీ జీవితాన్నే నా దేవుడు కోరుకున్నాడు. కాబట్టి నిన్ను ఈ స్థలానికి తీసుకుని వచ్చాడు. నువ్వు కూడా అయ్యా నా బ్రతుకు మార్చండి అని గనక నువ్వు ఇష్టపడి ఆయన సన్నిధిలో వేడుకోవడానికి నీకు మనసుంటే, ఈ పూట ఎవ్వరికీ ప్రయోజనంగా లేనటువంటి నీ జీవితాన్ని అనేక మందికి ఆశీర్వాదకరంగా నా దేవుడు మార్చబోతున్నాడు. నమ్మితే స్తోత్రం చెప్పండి గట్టిగా, చేతులెత్తి చెప్దాం గట్టిగా, హల్లెలూయా.
నేటి వరకు నిన్ను నీ తండ్రి తిట్టాడు, నేటి వరకు నీ తల్లి తిట్టింది, నేటి వరకు నీ భర్త, నీ భార్య, నీ పిల్లలు, నీ ఇరుగు పొరుగు అందరూ నిన్ను చిన్నగా మాట్లాడారు, అందరూ నిన్ను చేదరించుకుంటూ వచ్చారు. కానీ ఈ పూట ఈ సభల్లో అయ్యా నా బ్రతుకు మార్చయ్యా అని ఆయన వైపు చేతులెత్తి, అయ్యా ఇదిగో నా పాప రోత బ్రతుకు నీకు అప్పగిస్తున్నాను అని యేసయ్య సన్నిధిలో వేడుకోవడానికి ఇష్టపడితే నా దేవుడు ఒక నూతన మనస్సును, నూతన జీవితాన్ని నీకు అనుగ్రహించబోతున్నాడు. నమ్మితే గట్టిగా చప్పళ్ళు కొడుతాయి, నామని మహింపరుచుదాం. ఇదిగో యేసుక్రీస్తు ప్రభువారు మనసులు మార్చగలిగిన దేవుడు. మతం మార్చడో, మనిషిని మారుస్తాడు. అవును దేవుని బిడ్డలారా, ఆయన దగ్గరికి వస్తే మత మార్పిడి కాదు, మతి మార్పిడి. అవును, మతమేముందండి, మత్సుద్భవ మతః అన్నారు పెద్దలు. మనిషి యొక్క మదిలో నుండి పుట్టిందే ఈ మతం. కానీ దేవుడు మతంలో కాదు మార్పు తీసుకుని వద్దాం అనుకున్నది, ఆయన మనసులో పరివర్తన తీసుకురావాలని ఆయన కోరుకుంటూ ఉన్నాడు. త్రాగుబోతులు మారిపోతున్నారు, దొంగలు మారిపోతున్నారు, వ్యభిచారులు మారిపోతున్నారు, నరహంతకులు మారిపోతూ ఉన్నారు, ఇదిగో రౌడీ షేటర్లు మారిపోతూ ఉన్నారు. కారణం ఏంటో తెలుసా? యేసయ్య వాక్యంలో ఉన్నటువంటి శక్తి, సామర్థ్యము ఎలాంటి కరుడుగట్టినటువంటి వ్యక్తులైనా కానీ ఇదిగో బండబారిపోయిన హృదయాలను సైతము అది బద్దలు చేసి ఇదిగో మెత్తని మాంసపు గుండెలాగా మారుస్తూ ఉంది. స్తోత్రం కలుగును గాక. ఒకవేళ నేటి వరకు నీ కుటుంబంలో అవ్వచ్చు, నీ జీవితంలో అవ్వచ్చు, ఒకవేళ ఎటువంటి భయంకరమైనటువంటి ఇదిగో అపవిత్రత ఏలుబడి చేస్తున్నా, నేను ప్రకటిస్తున్న యేసు ప్రభు యొక్క రక్తము ప్రతి పాపము నుండి నిన్ను పవిత్రులుగా చేయగలుగుతుంది. హల్లెలూయా. ఇదిగో దేవుని బిడ్డలారా, కొన్ని సంవత్సరాల కిందట ఒక తల్లి దేవుని సన్నిధికి వెళతా ఉంది. అయితే ఆమెకి ఒక కుమారుడు ఉన్నాడు. ఆమె పేరు మోనికా. ఆ తల్లి చక్కగా దేవుని మందిరానికి వెళ్తుంది. వాళ్ళ ఆయన గారు కూడా దేవుని మందిరానికి వెళ్ళేవాడు, ఏదో అరాకొర, కానీ మానేశాడు. అయితే వాళ్ళకు ఒక కుమారుడు ఉన్నాడు. ఈ తండ్రి త్రాగుబోతాడు. అదే అలవాట్లు ఆ పిల్లోడికి కూడా వచ్చాయి. ఈ తండ్రి తిరుగుబోతాడు. అదే అలవాట్లు ఆ కుమారుడికి కూడా వచ్చాయి. చిన్నప్పుడు సండే స్కూల్కి బాగానే వచ్చేవాడు, కానీ కొంచెం వయసు వచ్చేటప్పటికి ఫ్రెండ్స్తో కలిసి తిరిగి జీవితాన్ని చాలా నాశనం చేసుకున్నాడు. ఒక విధంగా చెప్పాలంటే వేశ్యతో కలిసి పిల్లోడిని కన్నాడు. అంతలాగా పాడైపోయాడు, అంతలాగా నాశనం అయిపోయింది ఆయన జీవితం. అయితే ఆమె వెళ్తున్నటువంటి ఆ మందిరం యొక్క పాస్టర్ గారి పేరు ఆంబ్రోస్. ఆయన ఒక బిషప్ గారు, చాలా పెద్ద దైవజనుడు. ఆంబ్రోస్ అనేటటువంటి ఈ దైవజనుడు ఉన్నాడే, ఆయన్ని కలిసి, అయ్యా నా కొడుకు పరిస్థితి ఎలా ఉంది, చాలా భయంకరంగా ఉందయ్యా, నా కొడుకు ఇదిగో తప్పతాగి వస్తున్నాడు, చాలా భయంకరమైన పరిస్థితుల్లో ఉన్నాడు. అయ్యా నా కొడుకు నా చేతికి దక్కేలా లేడయ్యా, ఇప్పటికే వేశ్య సాంగత్యం చేసి చాలా దారుణమైన పరిస్థితుల్లో ఉన్నాడు. నా కొడుకు గురించి నాకు ఏం చేయాలో అర్థం కావట్లేదయ్యా, దయచేసి మీరు దైవజనులు కదా, మీరు చెప్తే నా కొడుకు వింటాడయ్యా అని ఆ తల్లి చాలా భయంకరంగా ఏడుస్తూ ఆ కుమారుడి దగ్గర ఆ కుమారుడు గురించి ఆ దైవజనుడి దగ్గర వేడుకుంటా ఉంది. ఈ తరుణంలో జాగ్రత్తగా గమనించండి. ఆ దైవజనుడు మాట అంటున్నాడు, అమ్మా నేను పని చెప్తాను, చేస్తానంటే చేస్తావా? చేస్తానయ్యా. ఏ పని చెప్పినా చేస్తావా? చేస్తానయ్యా. నా కొడుకు కోసమే బతుకుతున్నానయ్యా, వాడే ఇప్పుడు ఇలా చేదాటిపోయాడయ్యా. అయితే ఓ పని చెప్తాను చేయి తల్లి. ఏంటయ్యా? ఇదిగో అయ్యా, ఇదిగో అమ్మా, నీ కొడుకు ఒకవేళ చచ్చిపోయాడు అనుకో, ఎలా ఏడుస్తావో, నీ కొడుకు ఆత్మీయంగా చచ్చిపోయాడు కదా, అలాగా ఇగో ఎలాగైతే నీ కొడుకు చచ్చిపోతే ఏడుస్తావో, అలాగే ఆత్మీయంగా చచ్చిపోయినటువంటి ఈ కొడుకు నిమిత్తం దేవుని మందిరంలో పడి ఇదిగో ఏడవడం ప్రారంభించు. దేవుని సన్నిధిలో ఏడవడం మొదలెట్టు. మనుషులకు చెప్పుకుంటే మనుషులు మారరు, దేవుని సన్నిధిలో కన్నీరు గారిస్తే నీ కొడుకు మారతాడు. ఈ మాట చెప్తే అదే రోజు మొదలుకొని అక్కడే మందిరం దగ్గర బలిపీఠం దగ్గర ఉండి అలా ఏడుస్తూ
ప్రార్థన చేస్తుంది. ఆ రోజే కాదు, తర్వాత రోజు, ఆ రోజు కాదు, తర్వాత రోజు, ఆ తర్వాత రోజు, ఆ తర్వాత రోజు, ఆ తర్వాత రోజు, అలా ప్రార్థన చేస్తూ ఉంది. కొద్ది రోజులకి ఆ కుమారుడు మారిపోయాడు. మారిపోవడం మాత్రమే కాదు, సేవకుడైపోయాడు. ఇదిగో సేవకుడైపోవడం మాత్రమే కాదు, అతను ఒకరోజు నిలబడి దేవుని వాక్యాన్ని ప్రకటిస్తూ ఉన్నాడు. చెబుతూ ఉంటున్నాడు. అయితే అతని జీవితంలో జరిగిన ఒక చిన్న సన్నివేశం మీకు చెప్పాలి. ఇతను బ్యాగ్ తగిలించుకొని ఒక వీధిలో సువార్త చెప్పుకుంటూ వెళ్తుంటే వెనకాల నుండి ఒక స్వరం వినిపిస్తుంది. ఎవరా నన్ను పిలుస్తున్నారని వెనక్కి తిరిగి చూసేటప్పటికి ఒక ఆమె చేతులూపుతూ గట్టిగా పిలుస్తుంది. ఏమనంటే, అగస్టీన్, అగస్టీన్, నన్ను మర్చిపోయావా అని గట్టిగా అరుస్తుంటే ఇదిగో చూశాడు. కొంచెం దగ్గరికి చూసేటప్పటికి ఆమె ఎవరితో అయితే ఈయన అక్రమంగా బ్రతికేవాడో ఆమె. అయితే ఆమెను గుర్తుపట్టడం చూసి అడుగుతూ ఉంది ఇలాగా, అగస్టీన్, నన్ను మర్చిపోయావా అంటుంటే ఇప్పుడు వెంటనే ఏ మోమాటం లేకుండా ఈ మాట చెప్తున్నాడు. ఏమనంటే, అమ్మా, నువ్వు ఆమెవే, కానీ నేను అతన్ని కాదు. నువ్వు ఆమెవే, ఆ పాత జీవితమే నీకుంది, కానీ ఇప్పుడు నేను అతనిలా లేను. ఇప్పుడు నేను యేసులోనికి వచ్చాక నూతనంగా మార్పు చెందాను. నా మనస్సు మారింది, నా బ్రతుకు మారింది, నా నడక మారింది, నా పడక మారింది, నా చూపు మారింది, నా విధి విధానాలన్నిట్లో మార్పు వచ్చాయి. ఈ మార్పుకి కారణం ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మాత్రమే. చప్పట్లు కొడుతూ ఆయన నామాన్ని మహింపరచుదాం. దేవుని బిడ్డలారా, ఇదిగో పరిస్థితుల్లో పరివర్తన, మనుషుల్లో పరివర్తన తీసుకురాగలిగినటువంటి దేవుడు ఆయన మతాలు మార్చడానికి రాలేదే, ఆయన మనుషుల్ని మార్చడానికి వచ్చాడు. మనుషుల్లో ఉన్నటువంటి కల్మషాన్ని తొలగించడానికి, దుర్మార్గతను, ఇదిగో అపవిత్రతను తొలగించడానికి ఆయన ఈ లోకానికి వచ్చాడు. ఆయన మాత్రమే తీసుకురాగలడు పరివర్తన. ఆయన మాత్రమే ప్రజల్ని పవిత్రులుగా చేయగలుగుతాడు. అయితే ఈ అగస్టిన్ అనే ఆయన నిలబడి దేవుని వాక్యాన్ని ప్రకటిస్తుంటే కొంతమంది యవనస్తులు వచ్చి అడుగుతున్నారు, కొంతమంది ఆడబిడ్డలు, కొంతమంది మగపిల్లలు వచ్చి అడుగుతున్నారు, అన్నా, నీలో ఇంత మార్పు ఎలా వచ్చింది? ఇంతలా నువ్వు ఎలా మారగలిగావు? హౌ కెన్ ఇట్ బి పాసిబుల్? నువ్వు అలా ఉండేవాడివి, ఇలా ఎలా మారావు అని అడుగుతుంటే ఆయన నిర్మోహమాటంగా ఈ మాట చెప్తున్నాడు. నా తల్లి యొక్క కన్నీటి ప్రార్థనా ప్రవాహంలో నేను ప్రభు పాదాల దగ్గరికి కొట్టుకుని రాగలిగాను. చప్పట్లు కొడుతూ ఆయన నామాన్ని మహింపరచుదా. దేవుని బిడ్డలారా, నేటి వరకు ఒకవేళ ఎవరైనా కానీ నీకు సంబంధించిన వారు, నీకు ప్రభువు యొక్క పద్ధతులు తెలుసు, నువ్వు రక్షించబడ్డావు, నువ్వు విడుదల పొందావు, ఒకవేళ ఇంకా నీ అన్నటువంటి వారు ఎవరైనా కానీ ఇంకా మార్పు చెందకపోతే వాళ్ళని దూషించొద్దు, తక్కువ చేయొద్దు, కానీ వాళ్ళ కోసం ప్రార్థన చేయడం ప్రారంభించు. ఇదిగో నీకంటే ఎక్కువ భక్తి వారు చేయబోతూ ఉన్నారు. గట్టిగా స్తోత్రం చెప్దామా? గట్టిగా చెప్దామా? ఇదిగో దేవుని బిడ్డలారా, ఈ మాటలు నేను మీకు చెప్పాలి. ఆండ్రూస్ అనే నేను ఈరోజంటే ఇలా తెల్ల బట్టలు వేసుకొని చక్కగా దేవుని సువార్తను ప్రకటిస్తూ ఉన్నాను. 3 సంఘాలు దేవుని దయ వలన ప్రారంభించి నడిపిస్తూ ఉన్నాం. కొంతమంది సేవకుల్ని దేవుని కొరకు సిద్ధపరుస్తూ ఉన్నాం. త్వరలో బైబిల్ కాలేజ్ కూడా ప్రారంభించబోతూ ఉన్నాం. అయితే దేవుని బిడ్డలారా, ఇప్పుడు విరామం లేకుండా ప్రతిరోజు బయట బహిరంగ సభల్లో, సంఘాల్లో, సేవకుల సదస్సుల్లో దేవుని కృపచేత దేవుని మాటలు ప్రకటించడానికి ప్రభు సహాయం చేస్తున్నారు. అయితే ఒకప్పుడు మేము ఇలాంటి వారం కాదు. ఒకప్పుడు మా పరిస్థితులు ఎలా ఉండేవో తెలుసా? అడ్డునామాలు పెట్టుకుని, చెవిలో పువ్వు పెట్టుకుని, చేతిలో కొబ్బరికాయ పట్టుకుని, తలకి గుండు కొట్టించుకొని రోజుకొక గుడి చుట్టూ తిరుగుతూ ఉండేవాళ్ళం. ఒకప్పుడు ప్రదక్షిణాలు చేస్తూ ఉండేవాళ్ళం. దేవుని బిడ్డలారా, అది ఒకప్పుడు మా జీవితం. మా తాతయ్యకి దేవుడి మీద ఉన్నటువంటి భక్తిని బట్టి కాశ్మీర్ మొదలుకొని కన్యాకుమారి వరకు భారతదేశంలో ఎన్ని పుణ్యక్షేత్రాలు ఉన్నాయో ప్రధాన పుణ్యక్షేత్రాలు అన్నీ చుట్టొచ్చేసాడు. వెండి బల్లి, బంగారు బల్లి ముట్టుకున్నాడు, అన్ని నదుల్లోనే ములిగాడు, ఎన్నో పుణ్యకార్యాలు జరిగించుకుంటూ వచ్చారు. అయితే ఈ మాటలు చాలా జాగ్రత్తగా వినండి. మా తాతయ్యకి అన్నీ బాగానే ఉన్నాయి. అయితే మా తాతయ్యకి ఇంకా దేవతాభక్తి ఉన్నటువంటి కారణం చేత ఒక స్థలాన్ని అద్దెకి తీసుకుని
చాలా చక్కగా ఒక గుడి నిర్మించి చాలా చక్కగా ఏమండి ఆ గుడి కార్యక్రమాలన్నింటిలో కొనసాగుతుండేవాడు. అయితే మా తాతయ్యకి ముచ్చటగా 3 అలవాట్లు ఉండేవండి. ఒకటి మంచిగా ఆయన చుట్ట కాల్చేవాడండి. రోజుకి 50. ఎన్ని? రెండోది మందు తాగేవాడండి. ఇదిగో కొద్ది రోజుల్లో వేసవకాలం వస్తుంది కదా, కళ్ళు తాగేవాడండి. మూడోది, రాజమండ్రిలో మాకు 3 పోర్షన్లు ఇల్లు ఉంటే ఓ పోర్షన్లో మా తాతయ్య గారు ఉండేవారు. 2వ పోర్షన్ అద్దెకి ఇచ్చారు. 3వ పోర్షను పేకాట క్లబ్ చేశారు. ముచ్చటగా ఎన్ని మంచి అలవాట్లు ఏమండి ఈ మంచియా సరే, ఈ 3 అలవాట్లు ఉండేవి. ఆయన తెల్ల పంచి కట్టుకునేవారు, తెల్ల షరాయి వేసుకునేవారు, అంతా తెల్లపే, కానీ బతుకు నల్లగుండేది అంతే. చుట్ట లోపలెట్టి ఆయన చుట్టలు ఆయనే కాల్చుకునేవాడు, ఆయన చుట్టలు ఆయనే చుట్టుకునేవాడు. రోజుకి 50. పైగా సంవత్సరానికి సరిపడే పొగాకు జాగ్రత్తగా అట్టక మీద ఎట్టుకునేవాడు అండి. ఏమండి గంగరాజు గారు ఏంటి అంటే అనేవాడు ఆయన, ఎప్పుడన్నా గవర్నమెంట్ వాళ్ళకి దుర్బుద్ధి పుట్టి పొగాకు బ్యాన్ చేసేస్తే నాలాంటి వాళ్ళ పరిస్థితి ఏంటి నాయన? ముందు చూపు. ఏ చూపు? అబ్బాబ్బాబ్బా, ఏమి ముందు చూపు అండి ఇదే. కొంతమంది చదవరు కానీ స్లిప్పులు ఎడతారు. ఏంటది? ముందు చూపు. ఎగ్జామ్స్ వస్తున్నాయి కదా, పాస్టర్ గారు ప్రార్థన చేయండి. నేను ఇప్పుడు దాకా తన్ని పెట్టి పడుకున్నానండి. నాన్న, ప్రార్థన ఒకటి కాదు, మనకేముండాలి? శ్రద్ధ ఉండాలి. సోమరోని దేవుడు ఏనాడు హెచ్చించడు. దేవుని బిడ్డలారా, సరే 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 వినండి. ముందు చూపుతో ఇవన్నీ చేస్తూ ఉండేవాడు. అయితే చుట్ట కాల్చడం వల్ల, మందు తాగడం వల్ల ఆరోగ్యం పాడైపోయింది, చాలా పాడైపోయిందండి. గుండె దగ్గర నొప్పి వస్తుంటే హాస్పిటల్కి వెళ్ళారు. అన్నీ చెప్పడానికి ఇప్పుడు సమయం కాదు, కానీ నేను 2-3 మాటలు చెప్పి నేను ముందుకు వెళ్తాను. ఈ మాటలు గమనించండి. ఛాతీ దగ్గర నొప్పి వస్తే హాస్పిటల్కి వెళ్తే డాక్టర్లు అన్నారు, అయ్యా మీకు ఏమైనా అలవాట్లు ఉన్నాయి? బేసిక్గా ఉన్నాయండి, అర్జెంటుగా మానేయాలన్నారు. పొర్రపాటును మానలేనండి అన్నాడు. పాపము చేయువాడు పాపమునకు దాసుడని వాక్యం సెలవిస్తుంది. అతడు దేన్నైతే ప్రీతిపదంగా చేసుకుంటూ వచ్చాడో అది ఇప్పుడు పతనావస్థలోనికి ఆయన తీసుకురావడానికి సిద్ధంగా ఉన్నా దాన్ని మానడానికి ఈయన సిద్ధంగా లేడు. కారణం, అతడు దాన్ని ఒకప్పుడు ప్రీతిపదంగా చేస్తున్నా ఇప్పుడు అది అతన్ని బానిసగా చేసేసుకుంది, పట్టేసుకుంది అతన్ని. అందుకనే ఇప్పుడు దాంట్లోండి బయటికి రాలేనటువంటి దయనీయమైనటువంటి పరిస్థితుల్లోకి వచ్చేసాడు. ఇప్పుడు గుండె కన్నం పడింది, లివర్ పాడైపోయింది, కిడ్నీలు 2 పాడైపోయాయి, ఊపిరితిత్తులు 2 పాడైపోయాయి. ఇదంతా ఒక రాత్రిలో జరిగిపోయింది కాదు, సంవత్సరాల వ్యవధిలో జరుగుతూ వచ్చింది. అయితే హాస్పిటల్లో డాక్టర్లు చేతులు ఎత్తేసారు, ఇక చేసేదేమీ లేదు. అయితే ఈయన చాలా ఇష్టంగా ఎవరినైతే బాగా ఆయన స్నేహంగా ఉండేవారో వాళ్ళు కూడా దూరంగా వెళ్ళిపోయారు. ఈ వీధిలో ఈయన ఉంటే పక్క వీధిలోండి వాళ్ళు వెళ్ళిపోవడం మొదలెట్టారు. అంటే ఒకవేళ ఆ వీధిలోండి వెళ్తే గంగరాజు గారు ఏమైనా సహాయం అడుగుతారేమోనని. ఓ పక్కన గుడి స్నేహితులు దూరం అయిపోయారు, ఈయన ఎవరినైతే అర్చకులుగా పెట్టారో వాళ్ళు దూరం అయిపోయారు. ఇదిగో ఓ పక్కన మందు పేకాట ఆ సిగరెట్ స్నేహితులు దూరం అయిపోయారు. అందరూ దూరం అయిపోయి ఆరోగ్యం కూడా పాడైపోయి అస్తవ్యస్తంగా ఉన్నటువంటి పరిస్థితుల్లో నాకు 2 మేకులు ఇవ్వండి, కరెంటు ప్లగ్లో పెట్టి చచ్చిపోతాను, కరెంటు ప్లగ్లో పెట్టి చచ్చిపోతాను అని చాలా దయనీయమైన పరిస్థితుల్లోకి వచ్చేసాడు ఆయన. అటువంటి పరిస్థితుల్లో ఇక చావుకి దగ్గరగా ఇంకో 7 రోజుల్లో చచ్చిపోతాడన్న సమయంలో ఒక ఆవిడ మా ఇంటి ముందు ఉండేవారు. ఆవిడ మా తాతయ్యకి సువార్త చెప్పడానికి వచ్చారు. నాన్నగారు అంటూ వచ్చి, ఇదిగో మీకు ఒంట్లో బాగోలేదంట కదా, మీరు ఇక చావుకి దగ్గరలో ఉన్నారంట కదా, మీ పరిస్థితి అంతా కూడా చాలా దారుణంగా ఉందంట కదా. అయితే నాకు తెలిసినటువంటి ఒక ఆయన ఉన్నాడండి, ఆయన దగ్గరికి ఎలాంటి రోగంతో వచ్చినా తగ్గిపోతుందండి. 12 సంవత్సరాలుగా రక్తస్రావంతో బాధపడుతున్నటువంటి ఒక ఆమెని ఆయన బాగు చేశాడు. 18 సంవత్సరాలుగా నడువొంగిపోయినటువంటి ఆమెని ఆయన ఇట్టే బాగు చేశాడు. 20 సంవత్సరాలుగా పక్షవాతంతో మంచం పట్టేసినటువంటి వ్యక్తి ఆయన దగ్గరికి వచ్చాక పరుపెత్తుకుని వెళ్ళిపోయాడు. 38 సంవత్సరాలుగా కోనేటి దగ్గర ఉన్నటువంటి అతన్ని ఇట్టే ఆయన బాగు చేశాడు. అంటే
వెంటనే మా తాతయ్య లోపల ఒక నూతన ఊరట కలుగుతుంది, ఆశ కలుగుతుంది. అమ్మా, అతను నాకు కూడా సహాయం చేస్తాడా, ఆయన నాకు కూడా సహాయం చేస్తాడా? చేస్తాడండి. ఎంత తీసుకుంటాడమ్మా, ఎంత తీసుకుంటాడమ్మా? ఫ్రీగా చేస్తాడండి. ఎవరమ్మా జాలి కలిగిన అతను, ఎవరమ్మా దయామయుడు, ఎవరమ్మా జాలి కలిగిన వాడు, ఎవరమ్మా కరుణ కలిగిన వాడు? అంత ఉచితంగా ఎలా చేస్తాడమ్మా అంటే నిజమేనండి. మీరు అన్నట్టు ఆయన జాలి కలిగినోడే, దయ కలిగినోడే. ఆయన మరెవరో కాదు, మిమ్మల్ని నన్ను అందరినీ కలుగు చేసిన ప్రభు అయిన యేసుక్రీస్తు వారండి. మీరందరూ బాగానే సప్పట్లు కొట్టారు, కానీ మా తాతయ్య తాస్వం లేసినట్లు వేసాడండి. యేసుబాబు అంటే మా ఇంట్లో నచ్చదండి. మొదటే చెప్పాను కదండి, అడ్డునామాలు పెట్టుకుని, తలకు గుండు కొట్టించుకుని, చెవిలో పువ్వు పెట్టుకుని, అది మా చరిత్ర. యేసు ప్రభు ఎవరినైనా ఏ సమయంలోనన్నా కదిలించగలడో. ఆమె గట్టిగా ఆయన ఏమన్నా చేయగలడు. నేనే నిదర్శనం, ఇంకెవరో అక్కర్లేదు మీకు. ఎక్కడో సౌలంట పౌలుగా మారాడంట. ఆ కథ ఎందుకు? ఈ సౌలు పౌలుగానే మారాడు. స్తోత్రం కలుగును గాక. ఏమండి, ఆయన ఎక్కడో కాదు, ఎక్కడ కూడా చేయగలుగుతాడు. ఎవరింట్లోనో కాదు, ఈ పూట నువ్వు నమ్మితే నీ ఇంట్లో కూడా కార్యం చేయబోతున్నాడు. ఎవరి ఒంట్లోనో కాదు, ఈ రాత్రి నువ్వు నమ్మితే నీ ఒంట్లో కూడా ఆయన కార్యం చేస్తాడు. ఎవరినో కాదు, ఈ పూట నువ్వు నమ్మితే నీ మనసులో కూడా ఆయన పరివర్తన తీసుకురాబోతున్నాడు. స్తోత్రం కలుగును గాక. ఎక్కడెక్కడో కాదండి, ఈ పూట నువ్వు నమ్మితే ఈ రాత్రి ఇక్కడ నుండి నువ్వు వెళ్ళే లోపులో ఎక్కడే ఆయన కార్యాలు చేయబోతున్నాడు. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఆ రాత్రి మా తాతయ్యకి సిరాకు వచ్చేసిందండి. ఇంకా బీపీ రేజ్ అయిపోతుంది, కానీ లేగలేకపోతున్నాడు. ఏంటే అన్నీ పనిచేయడం మానేసినాయి కదా. ఆవిడ ధైర్యం ఏంటనుకుంటున్నారు? చేతులు పడిపోయినాయి, కాళ్ళు పడిపోయినాయి, లేగలేడు కదా. అందుకని చెప్పేస్తుంది, ఇంకా ఆపుతలేదు. చెప్పేస్తుంది, వరుస పెట్టి చెప్పేస్తుంది. అంతా బాగానే ఉంది. అలాగే మంచం మీద ఉన్నాడు. ఆవిడ ఇంకా మా తాతయ్య అన్న మాట, ఇంకో యేసు ప్రభు గురించి ఇంకో మాట చెప్తే చెంప చెల్లుమంటది. నాన్నగారు అంటున్నావు కాబట్టి ఇప్పుడు దాకా వండిచ్చాను, కానీ లేకపోతే వేరేగా ఉంటుంది అమ్మాయి అని గట్టిగా పళ్ళు బిగించేస్తున్నాడు. కానీ ఆవిడ ఏం తగ్గట్లేదండి. మోకాళ్ళు వేసింది, ముసుగేసేసింది, కన్నీటితో ప్రార్థన చేయడం మొదలెట్టింది. మాటలు పని చేయని చోట ప్రార్థన పనిచేస్తుంది, కన్నీటి ప్రార్థన పనిచేస్తుంది. నువ్వు చెప్పి ఎంతమందికి చెప్పావో, ఎన్నిసార్లు చెప్పావో, పని అవ్వలేదేమో. ఒక్కసారి గట్టిగా పట్టెట్టి కన్నీటితో ప్రార్థన చేయడం మొదలెట్టు. ఆ కన్నీటి ప్రార్థనా ప్రవాహంలో వాళ్ళు నీకంటే ముందే యేసయ్య పాదాల దగ్గరికి వచ్చేస్తారు. ప్రైజ్ ద లార్డ్. అదే మనకి చేత కావాలి. ధర్నాలు కాదు మనకు చేతనయ్యేది. మనకు చేతనవ్వాల్సింది ఏంటి? మోకాళ్ళ ప్రార్థన. ఆదిమ సంఘం కలిగి ఉంది అదే. ఆదిమ సంఘం పరిశుద్ధాత్మ మీద ఆధారపడ్డారు. వాళ్ళకి హింస ఎదురైనప్పుడు, కరువు ఎదురైనప్పుడు, ఖడ్గం ఎదురైనప్పుడు, భయంకరమైనటువంటి పరిస్థితులు ఎదురైనప్పుడు వాళ్ళు చేసిన పని ఏంటో తెలుసా? వాళ్ళు కొద్ది మంది అవని, వాళ్ళు ఎక్కువ మంది అవని కలిసి ప్రార్థన చేయడం మొదలెట్టారు. వారి కూడి ఉన్న చోటు కంపించడం మొదలెట్టింది. స్తోత్రం కలుగును గాక. ఇప్పటి వరకు ఒకవేళ నీ ఇంట్లో కదలిక రాలేదేమో, నీ ప్రాంతంలో, నీ పేటలో కదలిక రాలేదేమో, నువ్వు కలిసిగట్టుగా ప్రార్థన చేయడం ప్రారంభించు. ఇది మొదలుకొని కార్యాలు జరగడం ప్రారంభిస్తాయి. హల్లెలూయా. 2-3 విశ్వాసులు కలిస్తే అసుగేసుకోవడం కాదు. ఏం చేయాలి? ప్రార్థన చెయ్యాలి. మనకు అన్నీ తెలుసు, కానీ చెయ్యమంతే. బిన్ని గారు ఏం చేస్తున్నారు? సంఘంలో ఆ మాటలు ఈ మాటలు తప్పితే కొంతమంది ఇద్దరు కలిసి ఉండుంటే మధ్యలో పొల్లేస్తూ ఉంటారు. దీన్నే స్టిక్ మినిస్ట్రీ అంటారు. ఏమంటారు? అంతమంది పాస్టర్ గారులు ఉన్నారా, కలిసిగట్టుగా ఉన్నారా? వాళ్ళని చూసి కొంతమంది ఏం చేస్తారు? ఓరవలేక పొల్లేద్దామని చూస్తారు. ఏ పొల్ల? అగ్గి పొల్ల. తగలడిపోతుంటుంది మొత్తం అలాగా. ఎవరన్నా విశ్వాసులు ఇద్దరు బాగున్నారు అనుకోండి, చూసి ఓరవలేరేళ్ళ వాళ్ళ మధ్యలో పొల్లేస్తారు, వాళ్ళని ఎడగొడతారు. అత్తా కోళ్ళు ఇద్దరు బాగున్నారు అనుకో, సూత్తా ఊరుకోలేరు, వాళ్ళ మధ్యలో ఏమేస్తారు? పొల్లేస్తారు. ఇది మామూలు పొల్ల కాదు. ఏ పొల్ల? అగ్గి పొల్ల. కొంతమంది సమాధాన పరిచర్య చేయరు. ఏ పరిచర్య చేస్తుంటారో? పొల్ల పరిచర్య చేస్తుంటారు. నానా, స్టిక్ మినిస్ట్రీ వద్దు నాన్న, సమాధాన మినిస్ట్రీలోకి వచ్చేద్దాం మనం అందరం. ఆమెన్ చెప్పండి, కొంచెం గట్టిగా చెప్పండి.
హల్లెలూయా చెప్దామా? ఏమండి, ఈ మాట జాగ్రత్తగా గమనించండి. మా తాతయ్య ఆమె చెప్పినటువంటి మాటలు శ్రద్ధ పెట్టలేదు, కానీ ఆవిడ చేస్తున్న ప్రార్థన వింటున్నాడు. ఈ సమయంలో ఒక ఆలోచన వచ్చింది మా తాతయ్య గారిలో. ఏంటో తెలుసా ఆలోచన? ఏంటి, నేను నమ్ముకున్న వాళ్ళందరూ నాకు దూరంగా వెళ్ళిపోయారు. నేను ఎవరినైతే కాదనుకున్నాను, ఇప్పటి వరకు కాలదనుకున్నానో, వాళ్ళని నమ్ముకున్నటువంటి యేసు ప్రభువుని నమ్ముకున్న ఆ యేసు ప్రభువుని నమ్ముకున్న ఈవిడేంటి నా పేరట వాళ్ళ దేవుడికి కన్నీటితో ప్రార్థన చేస్తుంది, కన్నీటితో వాళ్ళ దేవుడికి అభిషేకం చేస్తుంది. ఇప్పటి వరకు పాలాభిషేకం తెలుసు, నీళ్ళాభిషేకం తెలుసు, తేనాభిషేకం తెలుసు, పుష్పాలతో అభిషేకం తెలుసు, కుంకుమ పసుపుతో అభిషేకం తెలుసు. ఈవిడ ఏకంగా నా పేరట వాళ్ళ దేవుడికి కన్నీటితో అభిషేకం చేస్తుంది. ఇది ఎలాగా, ఈ ప్రేమ ఎలాగా అంటూ పడుకుండిపోయాడు. ఆవిడ వెళ్ళిపోయింది. ఏ టైంలో వెళ్ళిపోయిందో, మధ్యరాత్రిలో తెల్లని వస్త్రాలు వేసుకుని దగ మెరిసిపోతున్నటువంటి ఆకారం కలిగినటువంటి ఒక ఆయన. అది దర్శనమో కలో మరి నేరుగా ప్రత్యక్షతో తెలియదు, కానీ మా తాతయ్యకి మధ్యరాత్రిలో ఒక ఆయన అలా కనిపించడం మొదలెట్టాడు. అయితే మా తాతయ్యకి అర్థం కావట్లేదు. గంగరాజు, నువ్వు బట్టల ఖరీదులకు వెళ్ళేటప్పుడు ఇలా నీ ఓనర్కి తెలియకుండా కొంత డబ్బులు వెనక్కి తీసేసావు కదా, అది మూడో కంటికి కూడా తెలియదు కదా, కానీ నాకు తెలుసు. నా దగ్గర ఒప్పుకుంటే నేను నీ పాపాలు క్షమిస్తాను, అలాగే నీ రోగాన్ని కూడా స్వస్థపరుస్తాను, నిన్ను మరలా మామూలు మనిషిగా చేసేస్తాను అని చెబుతూ ఉంటే మా తాతయ్యకి ఎవరో అర్థం కాలేదు. ఆయన ఎన్ని ప్రాంతాలైతే తిరిగాడో అన్ని ప్రాంతాలకి సంబంధించిన వాళ్ళని ఒకసారి ఆలోచించుకున్నాడు, కానీ కాదనిపించింది. అయితే ఆవిడ తాలూకా దేవుడు ఏమన్నా వచ్చాడా నాకు అనుకొని ఆవిడ కౌరు పంపించాడు ఇంటి ముందు. ఆవిడకి రెక్కలు కట్టుకుని వాలిపోయిందండి. వెంటనే ఏ అంటే, పిలకుండానే వచ్చేస్తారు, మన వాళ్ళు పిలితే అవుతారా? మామూలుగా అడుగుతున్నాను. ఎక్కడ పనులు అక్కడ వదిలేసి వచ్చేసింది ఆవిడ. వచ్చేసి ఇప్పుడు ఏం నాన్నగారు ఏంటండి ఇదమ్మా జరిగిన సంగతే. ఆవిడ మొఖం ఎంత చేసేసుకొని, మీకు యేసుబాబు కనబడిపోయాడండి బాబు అంటుంది. మా తాతయ్యకి అర్థమవుతలేదు. మంచం మీద ఉన్నాడు మనిషి, నాకు యేసుప్రభు కనబడడం ఏంటమ్మా? ఎంతకాలంగా తిట్టాను ఆయన్ని, ఎన్ని సంవత్సరాలుగా ఆయన అంటే గిట్టకుండా ఉన్నాను, ఏనాడు ఆయన గురించి మంచిగా మాట్లాడలేదు, ఏనాడు ఆయనకు ఒక మొక్కుబడి కూడా చెల్లించలేదు, అలాంటిది నాకెందుకు కనబడుతున్నాడు? అవునండి, ఆయన ఇదిగో మీరైతే ఆయన దూరం చేసుకున్నారు, కానీ ఆయన ఏనాడు మిమ్మల్ని దూరం చేసుకోలేదు. ఆయన్ని ఏ రోజు మీరు దండం పెట్టలేదు, కానీ ఆయన మిమ్మల్ని పుట్టించిన దేవుడు, మీ కొరకు ప్రాణం పెట్టిన దేవుడు అని ఆవిడ అన్ని విషయాలు చెబుతూ వస్తుంటే మా తాతయ్యకి నిజంగా ఎంత ప్రేమ ఉందా యేసు ప్రభువులో, నాకు ఈ రోజు వరకు తెలియదమ్మా. ఆయన మా కోసం ఇలా ప్రాణం పెట్టాడా, ఆయన మా కోసం ఇలాగ సిలువ వేయబడ్డా, చేతుల్లో అంతలాగా దెబ్బలు తిన్నాడా, అయ్యయ్యో వీపు మీద అంతలాగా ఆయన రాణు వారి చేతుల్లో కొరడా దెబ్బలు తిన్నాడా, ఇంతలాగా నా కోసమే చేశాడా? అవునండి, మీ పాపాలు క్షమించడం కోసమే, మీ రోగాన్ని ఆయన భరించాడు, మీ పాపాన్ని మీ శాపాన్ని ఆయన మీద వేసుకున్నాడు. ఆయన దగ్గరికి వస్తే మీ బ్రతుకు బాగుంటుందండి అని చెప్తే, ఇదిగో ఆయనకి ప్రార్థన చేసుకోవడం రాదు, ఆవిడ నేర్పిస్తూ వచ్చింది. అలాగే ప్రార్థన ఆ మంచం మీదే, కాలు కింద పెట్టడానికి కూడా లేదు. ఏమండి, టాయిలెట్ పైపు కూడా పెట్టేశారు. అంత దయనీయమైన పరిస్థితుల్లో ఆయన ప్రార్థన చేస్తూ ఉన్నాడు, కన్నీరు కారుస్తూ ఉన్నాడు, ప్రతి పాపాన్ని ఒప్పుకుంటూ ఉన్నాడు. రోగము బాగు చేయి ప్రభువా అని అడగలేదు, నా పాపాన్ని క్షమించు ప్రభువా, ఇప్పటికైనా నా బ్రతుకు మార్చు ప్రభువా అని యేసు ప్రభు దగ్గర ప్రార్థన చేస్తుంటే, ఏ వారం రోజులకైతే డాక్టర్లు చచ్చిపోతారని చెప్పేశారో ఆ వారం రోజులు తిరగకుండానే మా తాత లేచి నడ్డం ప్రారంభించాడు. చప్పట్లు కొడుతూ యేసే నామాన్ని మహింపరచుదాం. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఆయన చక్కగా ఏ వీధిలో అయితే విగ్రహాలు నెత్తి మీద పెట్టుకుని ఊరేగిస్తా వచ్చాడో అదే వీధిలో నుంచి జీవము కలిగినటువంటి యేసయ్య పరిశుద్ధ గ్రంథాన్ని పట్టుకుని మందిరానికి వెళ్ళడం ప్రారంభించాడు. ఇప్పుడు అదే వీధిలో మేము దేవుని సన్నిధిని ఆరాధన నడిపిస్తూ ఉన్నాం. గట్టిగా చప్పట్లు కొడుతూ దేవుని నామాన్ని మహింపరచుదాం. Our God can do anything. Our God can perform extraordinary things. ఆయన ఏమైనా చేయగలుగుతాడు, ఆయన వల్ల అవుతుంది. ఈ మాట గట్టిగా చెప్దామా? ఆయన వల్ల అవుతుంది. గట్టిగా
ఇంకొంచెం గట్టిగా ప్రతి ఒక్కరూ చెప్తే బాగుంటుందేమో. 2 చేతులు పైకెత్తి ఆయనకి చప్పట్లు కొడుతూ ఆరాధన చేద్దాం ఒకసారి. హల్లెలూయా. ఇంకెంత గట్టిగా చప్పట్లు కొట్టినా పర్వాలేదు ఆయనకి. ఆయన సర్వశక్తి కలిగినటువంటి దేవుడై ఉన్నాడు. ఆయన సర్వాధికారం కలిగిన దేవుడై ఉన్నాడు. చప్పట్లు కొడుతూ ఉంటుండగానే ఎటువంటి పరిస్థితులు నీ జీవితాన్ని ఏలుబడి చేస్తూ వస్తున్నాయో ఈ రాత్రి నీ పక్షంగా కూడా నా దేవుడు కార్యాలు చేయబోతా ఉన్నాడు. ఒక్కొక్కరి పక్షంగా ఈ రాత్రి కార్యాలు జరగబోతున్నాయి. దేవుని బిడ్డలారా, నువ్వు నమ్మడం ప్రారంభించు. నా దేవుడు నమ్ముతున్నటువంటి నీ పక్షంగా అద్భుతాలు చేయబోతున్నాడు. ఒకవేళ ఎటువంటి వ్యాధి అయినా, ఎటువంటి కృంగుదలైనా, ఎటువంటి సమస్య అయినా, ఎటువంటి నిరాశలో నువ్వు దిగబడిపోయి ఉన్నా నా దేవుడు ఎంత లోతుల్లో నుండి నా పైకి లేపగడానికి సమర్థుడే. ఎంతటి పాపపు కోపంలో నుండైనా నా దేవుడు లేవనెత్తడానికి సమర్థుడు, శక్తి కలిగినటువంటి దేవుడు. హల్లెలూయా. ఆయన చేయగలుగుతాడు. అవునవునవునవును. హీ ఈజ్ ఏబుల్ టు పెర్ఫార్మ్ ఎక్స్ట్రాడినరీ థింగ్స్. ఆయన చేయగలుగుతాడు. నమ్మండి దేవుని బిడ్డలారా. ఆ తర్వాత మా నాన్నగారు, ఆ తర్వాత మేము ఊరకనే మారిపోలే. ఆయన ఏదో అద్భుతాలు చేస్తాడని కాదు, ఆయన ప్రాణం పెట్టిన దేవుడని. ఈ లోకంలో ఎవ్వరూ అంతలా ప్రేమించలేదండి. నిన్ను ప్రేమించే దేవుడు ఆయన. మనస్సుల్ని మార్చే దేవుడు ఆయన. మనస్సుల్లో ఇదిగో మనిషి యొక్క మనసులో పరివర్తన తీసుకురాగలిగినటువంటి దేవుడు ఆయన. ఇదిగో సౌలు ఆ తైలం అతని మీద పోయబడిన తర్వాత క్రొత్త మనసు వచ్చిందంట. ఈరోజు ఈ సభలో చాలామంది మీద తైలం పడబోతా ఉంది. యేసు రక్తం పడబోతా ఉంది. ఆయన రక్తం ప్రోక్షించబడుతూ ఉంటుండగానే ఒక్కొక్కరి హృదయాల్లోని పరివర్తన కలగబోతుంది. దేవుని బిడ్డలారా, ఈ పూట ఈ మాటలు వింటుండగానే నేను విశ్వసిస్తున్నాను, నాలోనున్న పరిశుద్ధాత్ముడు నాకు తెలియచేస్తున్నాడు ఈ మాట. ఇదిగో చాలామందిలో పరివర్తన కలగబోతూ ఉంది. ఈ కూడికి అనంతరం చాలామందిలో కొన్ని దురలవాట్లు దూరం అయిపోబోతూ ఉన్నాయి. చాలా అపవిత్రతను మానివైపోతున్నారు చాలామంది. యవ్వనస్తుల్లో ఒక గొప్ప ఉద్యమం ఈ కూడికల్లో నా దేవుడు తీసుకురాబోతున్నాడు. దేవుని బిడ్డలారా, చాలామంది తల్లిదండ్రులకి వాళ్ళ పిల్లల వల్ల సంతోషం లేదు. కానీ ఈ కూడికల అనంతరం నా దేవుడు ఇదిగో ఏ బిడ్డను బట్టి అయితే నువ్వు దుఃఖపడతా ఉన్నావో ఇంకా రేపు ఉదయకాల సమయంలో యవ్వనస్తుల కూడిక జరగబోతూ ఉంది. ఆ యవ్వనస్తుల సభలో దేవుడు చాలామంది యవ్వనస్తులను పట్టుకోబోతూ ఉన్నాడు. గురి గమ్యం లేకుండా తిరుగులాడుతున్నటువంటి సౌలు లాంటి వారు ఎంతోమంది సాక్షార్థంగా మారిపోబోతున్నారు. చాలామంది గొప్ప ఇదిగో ఉన్నతమైనటువంటి స్థానాల్లోనికి వెళ్ళేటట్లుగా పరిశుద్ధాత్ముడు చాలామందిని సిద్ధపరచుకోబోతా ఉన్నాడు. హల్లెలూయా. యవ్వనస్తులు ఒకవేళ ఒక పూట ఏమండి సెలవు పెట్టినా నష్టమేం లేదు. దేవుని సన్నిధిలో ఉంటే నీ పక్షంగా దేవుడు కార్యాలు చేయబోతున్నాడు. ఆడపిల్లలు అవ్వచ్చు, మగపిల్లలు అవ్వచ్చు. రేపటి దినం యవ్వనస్తులు కూడికి ఎవరూ మిస్ అవ్వద్దు. తెర మీద దృశ్యాలు చూపిస్తూ పరలోకం నరకం ఎలా ఉంటుందో ఇంకా చాలా సంగతులు తెలియపరచబోతున్నాం రేపు పగలు సమయంలో. మరి ఎక్కడో పాస్టర్ గారు అనౌన్స్ చేస్తారు. దేవుని బిడ్డలారా, మిస్ అవ్వద్దు. యవ్వన కాలమందు కాడి మోసేవారుగా మీ పిల్లల్ని దేవుని పనికి అప్పచెప్పండి. స్తోత్రం చెప్దాం గట్టిగా. హల్లెలూయా చెప్దాం ఒకసారి. ఇక్కడ పాస్టర్ గారు మీకు కనిపించారు కదా, సమూయేలు మొదటి గ్రంథం 9వ అధ్యాయంలో అదే సౌలు గారిని తైలం పోసి అభిషేకించిన ఆయన కనిపించారా? సౌలు గారిని అభిషేకించిన పాస్టర్ గారి పేరేంటి? సమూయేలు. ఆ సమూయేలు పుట్టడు అనుకున్నారండి. ఏంటంట? పుట్టడు అనుకున్నారు. వాళ్ళ అమ్మగారికి పిల్లలు ఉన్నారా? లేరు. వాళ్ళ సమూయేలు వాళ్ళ పిన్ని గారికి పిల్లలు ఉన్నారు, పినిన్నా గారికి. ఈవిడకున్నారా? లేరు. అన్నాకి పిల్లలు లేకపోతే దేవుని సన్నిధిలో ప్రార్థన చేసింది. షిలోహులోనున్న దేవుని మందిరానికి వెళ్ళి మొక్కుబడి చేసుకుంది. మగబిడ్డ పుడితే ఇదిగో పాలు విడిచే సమయానికి దేవుని సన్నిధిలో ఇచ్చేస్తానని చక్కగా మొక్కుబడి చేసుకుంది. ఇజ్రాయేలు దేవుడు ఆమె చేసుకున్న మనవి ఆమెకు అనుగ్రహించాడు. దేవుని బిడ్డలారా, ఆయన మనవి వినే దేవుడు. ఆయన చెవులుండి వినేవాడు, కనులుండి చూచేవాడు. ఈ పూట నీ ప్రార్థనలు కూడా వింటున్నాడు, నీ పరిస్థితి కూడా చూస్తున్నాడు, చేతులతో నీకు సహాయం చేయబోతున్నాడు. ఆమేన్. గట్టిగా చెప్దాం ఒకసారి. హల్లెలూయా. నా పరిస్థితులు మారబోతున్నాయని విశ్వాసంతో చెప్దాం. దేవునికి స్తోత్రం. నా పరిస్థితులు మారబోతున్నాయని చెప్దాం ఒకసారి. అయ్యా దైవజనులారా, మీ పరిచర్యలకు కూడా దేవుడు గొప్ప మార్పు తీసుకురాబోతున్నాడు.
ఇదిగో 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 పరిచర్యల్లో వృద్ధి కలగబోతుంది. ఆమెను చెప్దామా? నూతన ఆత్మలు పుట్టుకు రాబోతున్నాయి. హల్లెలూయా. నూతనమైన పరిచారకులు మీ సంఘాల్లో నుండి లేపబడుదురు గాక. ఆమేన్. ఇదిగో ఏలి అనేటటువంటి వృద్ధ దైవజనుడు ఉన్నాడంట. వృద్ధుడు ఆయన. ఈ తల్లి ఉగ్గుపాలతో నేర్పిస్తుందండి ఒక మంచి మాట. ఒక ఉగ్గుపాలతో. ఇదిగో ప్రస్తుతానికి మా బాబే అనుకోండి, బాబుకి పాలు ఇస్తారు కదా, ఇస్తారా అండి? ఇచ్చేటప్పుడు తల్లి ఎలా పెట్టుకుంటారు? ఇలాగైనా పెట్టుకుంటారు, ఇలాగైనా. మీకు తెలుసు కదా. నిజానికి మాకు బాబు పుట్టక ముందు ఇలాగే ఒక చిన్న క్లాత్తో నేను ఇలాగే చెప్పానండి. కొన్ని సంవత్సరాల కిందట, ఒక 2-3 ఇయర్స్ బ్యాక్ అనుకుంటా, నాకు బాబు పుట్టకముందు ఇలాగే చెప్పాను. ఇలాంటి ఒక ప్రసంగం, ఈ ప్రసంగం అంతా కాదు, చిన్న పాయింట్ ఇలాగే చెప్పాను. ఏమనంటే, హన్న తన బాబుకి ఇలా పాలిస్తూ ఇస్తూ నాన్న నువ్వు దేవుడిచ్చిన బహుమానం, దేవుడు నాకు నిన్ను బహుమానంగా ఇచ్చాడు, అయితే నువ్వు దేవుని మందిరంలో పరిచర్య చెయ్యాలి, దేవుని సన్నిధిలో బ్రతకాలి అని పాలిస్తూ భక్తి నేర్పించింది. ఎవరో? అన్న. తల్లులు, తండ్రులు భక్తి నేర్పుతున్నారా? పద్ధతి నేర్పుతున్నారా? మీరే సీరియల్ ఎటు చూస్తుంటారు, ఇంకేం భక్తి? నువ్వే సినిమా ఎట్టుకు చూస్తావు, ఇంకేం భక్తి? ఓ తండ్రి చెప్తున్నాడు, నానా నా బతుకంటే ఏదో అలాగ అయిపోయింది, కానీ ఇదిగో ఈ బాటిల్ తీసుకెళ్ళి ఫ్రిడ్జ్లో ఎట్టినానా. ఏ బాటిల్? మందు బాటిల్ నానా. నా బతికి ఏదో ఇలాగ అయిపోయింది, కానీ నువ్వు మాత్రం ఇలాంటి పని చేయకు. అయినా నీకు ఒకవేళ ఇలాంటి బుద్ధి పుట్టినా నాకు తెలిసిపోద్ది. ఇదిగో ఎక్కడి వరకు తాగానో మార్క్ ఎట్టుకుంటున్నాను. పిల్లలకి అయ్యా నేర్పించేది. కుర్రోడు ఫ్రిడ్జ్లో ఎట్టాడు, మా నాన్న రోజు తాగి వచ్చేస్తున్నాడు, ఇందులో ఏముంటుందా అని ఓ సొక్క వేసాడు అంటండి కుర్రోడు. మరి మార్కు గుర్తొచ్చింది. ఏది? గీత గుర్తొచ్చి మా నాన్నకు మళ్ళా తెలిసిపోద్దని అక్కడ ఉన్న ఏదో నీళ్ళు వేసేసాడంటుంది అందులో. తండ్రి ఏమి చేయుట కుమారుడు చూచునో అదియే చేయును కదా. ఇదిగో ఆ తల్లి చిన్ననాటి నుండి భక్తి నేర్పించింది. దేవుని సన్నిధిలో నీ బిడ్డలు భక్తి నేర్పించబడాలి. చిన్న పిల్లల్ని దేవుని సన్నిధికి అప్పగించాలి. 2 సంవత్సరాల వయసులో ఆ బిడ్డను తీసుకుని వచ్చి అప్పగించింది మందిరంలో. ఇలా ఉగ్గుపాలతో నేర్పిస్తూ నాన్న నువ్వు సేవకులకు లోబడాలరా, సేవకుల మాట వినాలరా, నమ్మకంగా ఉండాలరా, సాక్షార్థంగా జీవించాలరా, నీ పద్ధతి ఇతర బిడ్డల పద్ధతుల్లాగా ఉండకూడదురా, నీ పద్ధతి వేరేలా ఉండాలి అని ప్రతీది నేర్పించుకుంటా ఉంది. ఆ పద్ధతి ప్రకారమే ఏలీ కొడుకులు తప్పిపోయినా హన్నా కొడుకు మాత్రం దారి తప్పిపోలేదు. చప్పట్లు కొట్టండి ఒకసారి. నీకంటే భక్తి కలిగినటువంటి వాళ్ళ పిల్లలు తప్పిపోవచ్చు, కానీ నీ పిల్లలు దారి తప్పిపోకూడదు, తప్పకూడదు. అస్సలు పొర్రపాటును కూడా తప్పడానికి వీల్లేదు. ఆ పిల్లోడికి ఏటేటా షిలోహులో ఉన్నటువంటి ఆ కుర్రోడి దగ్గరికి వాళ్ళ అమ్మగారు వస్తూ ఏం పట్టుకొస్తుందంట? అంగీ ఒకటి కుట్టించి పట్టుకొస్తుందంట. ఏం పట్టుకొస్తుంది? అంగీ అనండి ఒకసారి. అంగీ అంటే మీకు తెలియాలంటే ఇదే అంగీ. ఏమండి? అంగీ ఎలా ఉంటుంది? నిండుగా ఉంటుంది. అంగీ ఎలా ఉంటుంది? లూజుగా ఉంటుంది. ఎలాగుంటుంది? ఈ మధ్యన టైట్ బట్టలు ఎక్కువైపోయినట్టున్నాయి, ఫ్యాషన్ బట్టలు ఎక్కువైపోయినట్టున్నాయి. మొన్న కుర్రోడికి ఇక్కడ ఇది చెప్పలేదండి, ఏదేదే చెప్పలేదు. ఏమైంది? నేను ఇంకా ఎక్కడన్నా బండి మీద పడిపోయాడేమో. కుర్రోడికి పాపం చెప్పలు ఎగిసిపోయినట్టుంది అనుకున్నాను. చెప్పలు ఎగిసిపోలేదు, సిరిగిపోయిన ప్యాంటు తెచ్చుకున్నాడు నాన్న. మామూలు ప్యాంట్ 500, సిరిగిపోయిన ప్యాంటు కదా, అందుకని 2000 రూపాయలు ఎట్టుకున్నాడు. ఎంత ఎక్కువ సిరిగిపోతే అంత రేట్ ఎక్కువ. ప్రైజ్ ది లార్డ్. ఆడపిల్లలు కూడా ఏం తక్కువ తినలేదు నాన్న. మొన్న వాళ్ళ మమ్మీని అడుగుతుంది ఆ పిల్ల, మమ్మీ ఇక్కడ కన్నమున్న డ్రెస్ కొను మమ్మీ. ఎక్కడది? ఇక్కడ.
ఆ మధ్యకాలంలో ఇంజెక్షన్ చేయాలనుకోండి, ఇలా అమ్మ కొంచెం డ్రెస్ పైకి లేపి దూది ఇలా రాసి ఇక్కడ ఇంజెక్షన్ చేసేవారు. ఇప్పుడు ఈ అమ్మాయికి అలా అవసరం లేదు, డైరెక్ట్గా ఇక్కడే తుడిచేసి ఇక్కడే పొడిసేయచ్చు. ఆ డ్రెస్కి ఇంజెక్షన్ డ్రెస్ అని పేరు పెట్టాం. ఏంటి అవసరమా నాన్న మనకు అలాంటివి? నిండుగా ఉండాలి కదా మనం. ఎలా ఉండాలి చెప్పండి ఒకసారి. ఇక్కడ చూస్తానంటే ఈ స్త్రీ సమూహం అంతా దేవదూతల్లాగా ఉన్నారండి. ప్రైజ్ ద లార్డ్. ఏమంటే దేవుడు వారిని ఇంకనూ దీవించునుగాక. కుదిరితే రేపు అందరూ వేసుకొచ్చేయండి, తెల్లబాట్లు ఉంటాయి. స్తోత్రం కలుగునుగాక. కోట నుండి ఇంటికి వెళ్తున్నప్పుడు మధ్యరాత్రులు వెళ్తారేమో, సమూహంగా వెళ్ళారంటే మళ్ళీ ఎవరన్నా మెలుకు వచ్చి లెగిసి చూసారంటే మామూలుగా ఉండదు మళ్ళీ. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. అదేదోలే కానీ ఒక్కళ్ళు వెళ్తే ఏదో అనుకుంటారు, అందరు కలిసి వెళ్తే దేవదూతలు దిగి వచ్చేసారేమో అనుకుంటారు. చప్పట్లు కొట్టండి, దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఏమంటే పోలీస్ వాళ్ళకు ఒక డ్రెస్ ఉంటుంది కదా, అవునా అవునా కాదా? కండక్టర్ గారికి ఒక డ్రెస్ ఉంటుందేమో, ఆటో డ్రైవర్ గారికి ఒక డ్రెస్ ఉంటుందేమో, అవునా కాదా? స్కూల్ టీచర్ గారులకు కూడా ఈ మధ్యన యూనిఫాములు పెడుతున్నారు. మనం పరిశుద్ధ అలంకృతులై ఎలాగా పరిశుద్ధ అలంకృతులై ఉండాలి. రేపు అన్న రోజు పరలోకంలోకి వెళ్ళాక అందరికీ ఏ వస్త్రాలు? తెల్లని వస్త్రాలే. మధ్యలో కోటాల్లోనండా వేసుకుంటుండండి. మొత్తం అంతా ఏ తెల్ల బట్టలే ఉండమని ఏం చెప్పట్లేదులే, అదేమీ రూలేం కాదులే, మామూలుగా చెప్తున్నాను. అందరూ ఒకే విధానంలో ఉంటే బాబా ఓ లెక్కల్లో ఉంటుంది. ప్రైజ్ ద లార్డ్ చెప్పండి. కేవలం బట్టల్లోనే కాదు, బతుకులో కూడా తెల్లదనం కనబడాలి. ప్రైజ్ ద లార్డ్. ఏమంటారు, అంతేనే కాదా? ఇక్కడ తెల్ల బట్టలు వేసుకుని బతుకులో నల్లదనం ఉందనుకో బాగుంటుందా? లేదు లేదు లేదు. మన బ్రతుకులోను, మన బట్టల్లోనూ, మన పైరూపము, మన అంతరంగ జీవితము అన్నిటిలోనూ ప్రభువు కనిపించునుగాక. గట్టిగా చెప్దామా? ఆ పిల్లవాడికి ఏం కొనిచ్చిందంట, ఏం కుట్టించిందంట? అంగి. మీ పిల్లలకి పద్ధతి మీరే నేర్పించాలి. మిగిలిన పిల్లల్లా కాదు మన పిల్లలు పెరగాల్సింది. వాళ్ళ మాట తీరు కావచ్చు. ఆ పిల్లోడు అంట పరిచర్య చేస్తున్నాడంటండి. ఈ మాట చాలా జాగ్రత్తగా గమనించండి దేవుని బిడ్డలారా. ఇదిగో నేను చిన్నగా దేవుని మందిరానికి వెళ్తున్నప్పుడు 9వ తరగతిలో నేను ప్రభువుని నమ్ముకున్నాను. 9వ తరగతిలో ప్రభువుని నమ్ముకున్న తర్వాత నేను మందిరంలో నమ్మకంగా పరిచర్య చేసేవాడిని. చర్చ్కి రెగ్యులర్గా వెళ్తూ ఉండేవాళ్ళం, చక్కగా పరిచర్య చేసేవాళ్ళం. అయితే ఈ పరిచర్య విధానం కూడా ఎంతలా ఉండేదంటే అరిగిపోయేవాళ్ళం అండి. దేవుని కొరకు ఏమయ్యేవాళ్ళం? అరిగిపోయేవాళ్ళం. వాల్ పోస్టర్లు అంటారు తెలుసా? వాల్ పోస్టర్లు అంటారు. నేను ఉద్యోగం చేశాను 3 సంవత్సరాలు. ఐటీసీలో ఉద్యోగం చేశాను. ఏసీ రూమ్లో ఉద్యోగం, చాలా బాగుండేది. మామూలు రూమ్లోనే ఉండేది, ఏసీ రూమ్లోనే ఉండేది జాబ్. 2 రూమ్లోనే ఉండేది. అయితే ఉదయం అంతా చక్కగా జాబు. అయితే సాయంత్రం 8 గంటలకి మైదా పిండి ఉడకబెట్టాలి వాల్ పోస్టర్లు అంటించడానికి. దేనికి? 8 గంటలకు ఉడకబెట్టాలి మైదా పిండి. 10 గంటలకు బకెట్ తట్టుకుని వీధి వెళ్ళి ఏం చేయాలి? పోస్టర్లు అంటించాలి. నాతో పాటు కొంతమంది ఉండేవారు, అన్నలు తమ్ముళ్ళు కూడా ఉండేవారు. చక్కగా అందరూ కూడా అంటిస్తూ ఉండేవారు. అయితే చెత్త కుండీ దగ్గరికి వచ్చేటప్పటికి కంపు అనేవారు. అయితే చెత్త కుండీ దగ్గర అంటితే ఎవరో పీకరు, అందుకని కావాలని చెత్త కుండీకి నేనే ఇల్లు అంటించేవాడిని. కంపు అయితే అవనే. యేసయ్య ముఖం మీద 600 మంది రోమా సైనికులు ఉమ్ములేసినా ఆ కంపు నా కోసం భరించాడు. కాబట్టి ఈ కొద్ది కంపు నేను భరిస్తే కొంతమంది ఆ కోటాలకు వస్తారు. స్తోత్రం కలుగును గాక. ఇదిగో కొన్నిసార్లు బడ్డీ కొట్లు కంటిస్తుంటే ఈ చేతి గీతలు పడిపోయేదండి. ఇలాగా అంటే దానికి మేకలు ఉంటే ఇలా చీరేసేది అనిపించేది. యేసు ప్రభు నా కోసం పొడవాటి మేకునే తన చేతుల్లో దించుకోవడానికి ఇష్టపడ్డాడు. నేను ఈ చిన్న గీత భరించలేనా? లేకపోతే ఆ చెల్లో వెళ్తూ ఉంటున్నప్పుడు అందులో ఆ మైదా పిండిలో చెయ్యి పెట్టాలంటే కాలిపోయేదండి, బొబ్బలు వచ్చేసి చేతులు. అయినా పర్లేదు. ఉదయం 6 గంటల వరకు అంటించిన రోజులున్నాయి, 7, 8 అయిపోయినా అంటించిన రోజులున్నాయి. చాలామంది చేదరించుకునేవారు. నిజానికి ఉద్యోగం మంచి ఉద్యోగమే, కానీ పర్లేదు. ఉద్యోగం దగ్గర ఉద్యోగి,
దేవుడి దగ్గర పరిచారకుడు, నమ్మకంగా పరిచర్య చేసేవాళ్ళం. దేవుని బిడ్డలారా, పాస్టర్ గారు పొగుడుతారని చేయలేదు. మా మందిరంలో 2000 మంది పట్టే మందిరం అయితే చర్చ్ సరిపోవట్లేదని గ్రౌండ్ చక్కగా అద్దెకి తీసుకొని మా పాస్టర్ గారు టెంట్లు వేసి పెట్టేవారు. అయితే శనివారం రోజు గ్రౌండ్ అంతా శుభ్రం చేయాలి. 2000 కుర్చీలు తీసుకొచ్చి పెట్టాలి. పాతికేసి దొంతర భుజం మీద ఎత్తుకొని అలా తీసుకొచ్చి అక్కడ పెట్టేవాళ్ళం. పైగా గ్రౌండ్ అంతా తుడిచేవాళ్ళం. ఆ చివరి నుండి ఈ చివరి దాకా తుడుస్తూ ఉంటే ఒక అన్నయ్య చివరికి వచ్చేటప్పటికి, గేట్ దగ్గరికి వచ్చేటప్పటికి, తమ్ముడు ఎంతసేపు అని తుడుస్తావు ఆండ్రూస్, ఒకసారి నాకు ఇవి చీపిరి అని ఆ చీపిరి తీసుకునేవాడండి. తీసుకుంటే పోన్లే అన్నయ్యకి ఇప్పుడు కన్నా మనసు కలిగిందని కొంచెం నడుం అలా అనుకొని ఇలా పక్కకు వచ్చి నిలబడేటప్పటికి మా పాస్టర్ గారు అలా వచ్చేవారండి. ఆండ్రూస్, అన్నయ్య చూడు ఎంత బాగా తుడుస్తున్నాడో, చూసి నేర్చుకో నాన్న. ఏం నేర్చుకోను? మామూలుగా అడుగుతున్నాను, ఏం నేర్చుకోను? పాస్టర్ గారు రావడం చూసి చీపురు కట్ట తీసుకోవడం నేర్చుకోనా? ఎవరు పొగుడుతారని చూడలేదు, ఏనాడు స్టేజ్ల మీదకి ఎక్కాలని చూడలేదు, ఏనాడు ఇలా ఉంటామని అనుకోలేదు. ఏనాడు మా పాస్టర్ గారు మా పేరు చెప్పలేదు, చెప్పాలని కోరుకోలేదు. నమ్మకంగా దేవుని కొరకు చేసుకుంటూ వచ్చాం. ఎంత లెక్క వాల్ పోస్టర్లు అంటించామో అంత లెక్క ఇప్పుడు వాల్ పోస్టర్ల మీద మేము కనబడతా ఉన్నాం. చప్పట్లు కొడుతూ దేవుని నామాన్ని మహింపరచుదాం. ఎంత లెక్క స్టేజ్లు సిద్ధపరిచామో అంత లెక్క ఇప్పుడు స్టేజ్లకి వాడబడగలుగుతున్నాం. స్తోత్రం కలుగును గాక. ఇదిగో నమ్మకంగా నీ పిల్లలు దేవుని మందిరంలో పరిచర్య చేస్తే పాస్టర్ గారికి చేస్తున్నారు అనుకోకండి, యేసయ్యకి చేస్తున్నారు. ఇదిగో దేవుని మందిరంలో చేస్తే తక్కువైపోరు, ఒకరోజు అందరికంటే ఎక్కువైపోబోతున్నారు. గట్టిగా స్తోత్రం చెప్దామా? నీ పిల్లల్ని దాచుకోవడం కాదు, దేవునికి అప్పగించాలి. సమూయేలు కాకుండా హన్నా గారికి 4 అబ్బాయిలు 2 అమ్మాయిలు కూడా పుట్టారు. క్షమించండి, 3 అబ్బాయిలు 2 అమ్మాయిలు కూడా పుట్టారు తర్వాత. కానీ వాళ్ళ పేర్లు ఏం బైబిల్లో లేవు. కానీ సమూయేలు ఒక్కడి పేరే 2 గ్రంథాలకి పెట్టబడింది. గట్టిగా చప్పట్లు కొడదా. హల్లెలూయా. ఎవరు దేవుని చేతుల్లో ఉంటారో వారి పేర్లు వాళ్ళు లేకపోయినా ప్రజలు తలుసుకుంటారు. దేవుని బిడ్డలారా, హల్లెలూయా. సమూయేలు ఇప్పుడు లేడు, కానీ సమూయేలు గురించి ఇప్పుడు మాట్లాడుకుంటున్నాం. మనం ఈ అర్ధరాత్రి పూట మాట్లాడుకుంటున్నాం. సమూయేలు దేవుని చేతుల్లో ఉన్నాడు. నీవు, నీ కుటుంబము, నీ బిడ్డలు దేవుని చేతుల్లోనికి రావడానికి ఇష్టపడితే నువ్వు ఉన్నప్పుడు మాట్లాడుకుంటారు, నువ్వు లేకపోయినా కూడా నీ గురించి గొప్పగా మాట్లాడుకునేటట్లు నా దేవుడు చేయబోతున్నాడు. స్తోత్రం చెప్దాం ఒకసారి, గట్టిగా చెప్దాం ఒకసారి. దేవుని బిడ్డలారా, ఇట్లా ఈ సమూయేలు చక్కగా సౌలు గారిని అభిషేకించాడు. క్రొత్త మనసు వచ్చింది, అతన్ని రాజుగా చేశాడు. అంతా బాగానే ఉంది, ప్రారంభ దశ అంతా బాగానే ఉంది. పాస్టర్ గారు పర్వాలేదు, ఒక 10 నిమిషాలు వాక్యం వినడానికి సిద్ధంగానే ఉన్నాం అన్నవాళ్ళు మాత్రం ఒకసారి స్తోత్రం చెప్పండి. లేదండి బాబు, వెళ్ళిపోతామండి బాబు, ఎందుకు ఎంతసేపు అన్నవాళ్ళు కూడా చెప్పేయండి స్తోత్రం ఒకసారి. ఎవరు చెప్పలేదు ఏంటండి? మీ సేవకులందరూ కూడా మంచిగా మిమ్మల్ని బాగా ట్రైన్ అప్ చేశారండి. ప్రైజ్ ద లార్డ్. గట్టికాయలే, పొల్లికాయలు కాదు ఇవేమిని. దుష్టుల ఆలోచన చొప్పున్నాడు ఒక పాపుల మార్గము నిలువక, అపహాసకులు కూర్చుండు చోట కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రమందు ఆనందించుచు దివారాత్రము ధ్యానించేవారే అనుకుంటే ఇక్కడ ఉన్నవాళ్ళు. అందుకనే చెట్టుల్లాగా ఉండిపోయారు. పొట్టు ఎగిరిపోయినట్టుంది ఆల్రెడీ. ప్రైజ్ ద లార్డ్. చెట్టు గట్టిగానే ఉందండో, అందుకనే గట్టిగా నిలబడిపోయారు. లేకపోతే మంచులో పడి ఉంటాం. కొంచెం గట్టిగా ఎండ అన్నా తట్టుకోలేము, మంచు అన్నా తట్టుకోలేము, వాన అన్నా తట్టుకోలేము. మరి ఏం తట్టుకుంటామని చెప్పండి అసలు? ఒకటి ఎండాకాలం, ఒకటి చలికాలం, ఒకటి వర్షాకాలం, 3 కాలాలు, 3 తట్టుకోలేము. మరి ఏ కాలం కావాలి మనకి? ఇంకా వద్దులే ఇంకా. ఏమండి, రండి.
దేవుని బిడ్డలారా, సౌలు ఉన్నాడే, ఈయన దేవుడు రాజుగా చేశాడు. ఏమండి, సామాన్యుల్ని సామంతులుగా చేయగలడు ఆయన. అధమమైన స్థితిలో ఉన్న వాళ్ళని అధికారులుగా నిలబెట్టగలడు ఆయన. ఆయన చేస్తాడు. అయితే నిలబెట్టుకోవాలి. ఏం చేయాలి? దాన్ని గట్టిగా చెప్పండి. ఈ స్థితి నుంచి ఆ స్థితిలో పెట్టినోడు ఎవరో? దేవుడే. ప్రారంభ దశలో పాస్టర్ గారు నేనా రాజునా అన్న ఆయన కొద్ది రోజులు పోయాక పాస్టర్ గారి మాట చాలా చక్కగా వింటున్నాడు. రాజు అయిన ఈయన చాలా చక్కగా వింటున్నాడు. కానీ ఇంకొన్ని రోజులు అయ్యాక ఒక రోజున దేవుడు చెప్పాడు, అమాలీకీలు అనే వాళ్ళని మొత్తం చంపేయమని చెబితే ఆ పాస్టర్ గారి మాట వినిపించుకోలేదు ఆ యవనస్తుడు, లేకపోతే కొంచెం ఎదిగిన ఆ రాజుగారు. అన్నిటినీ చంపే అంటే చంపలేదు, చంపకుండా కొన్నిటిని విడిచిపెట్టాడు. సైనికులు ఉన్నారు, ఏమన్నారంటే, అన్న పాస్టర్ గారు అందరినీ చంపేయమన్నారు కదా, చంపేయమంటారా? అరే అందరినీ చంపేయండి కానీ ఆ రాజుని బతకనివ్వండి, నేను చూసుకుంటాను. అన్న అన్నిటినీ చంపేయమన్నారు కదా, చంపేయమంటారా? అదిగో కొంచెం కొవ్విన దోళ్ళు, ఎద్దులు, గొర్రెలు ఉన్నాయి కదా, అట్లన్నిటిని పక్కనెట్టు, మామూలు జబ్బు అన్నీ లేపేయండి. ఓకే అన్న అన్న పాస్టర్ గారు అలా చెప్పారు కదన్న. రే పాస్టర్ గారు అలా చెప్తారు కానీ ఆయనకి ఏం తెలుసు ముసలోడు. నేను ఎలా చెప్తే చెప్పు నేను ఎలా చెప్తే అలా ఆ పాస్టర్ గారికి ముసలోడు అయిపోయాక మరీ చేదత్వం పెరిగిపోయింది. బాగానే ఉండేవాడి దొరకు. పాస్టర్ గారు ఎప్పుడు ఒకలాగా ఉంటాడు, మనమే మారిపోతాం అంతే. చేదత్వం పెరగదు నాన్న, భక్తి పెరుగుద్ది అంతే. స్తోత్రం చెప్పండి ఒకసారి. అయితే పాస్టర్ గారికి చేదత్వం మరీ పెరిగిపోయింది, అందుకనే ప్రతిదాన్ని కట్టెట్టేస్తాడా అనేసి ఫోన్లే మొత్తానికి అన్నీ చేయించాడు. ఈ లోపల పాస్టర్ గారితో దేవుడు చెప్తున్నాడు అనమాట. ఏంటి పాస్టర్ గారితో దేవుడు చెప్తాడా? మాట్లాడతాడా దేవుడు? పాస్టర్ గారు నా కోసమే కదా ప్రసంగం అంతా చెప్పేస్తుంటారు మధ్య మధ్యలో, నా గురించి పలానా విశ్వాసం అంతా చెప్పేసింది, అందుకనే పాస్టర్ గారు అంతా ఈ వారం నా కోసమే చెప్పేస్తున్నారు, అంతే కదండి. మా పక్కింటి ఆవిడ అంతా ఎక్కిచ్చేసింది పాస్టర్ గారికి, అందుకనే పాస్టర్ గారు ఈ వారం నాకు ఫుల్గా ఇచ్చేశారు. అవునమ్మా, విశ్వాసులు చెప్పిన మాటలు పట్టుకుని పాస్టర్ గారు చెప్తారా? కాదు కదా. ఎవరు చెప్పిన మాటలు? ఈ మాట చదువుదామా? సమూయేలు మొదటి గ్రంథం 15వ అధ్యాయము. ఈ మాట చదివి ప్రార్థన చేసుకుందాం, ముందుకెళ్దాం రండి. 15వ అధ్యాయం 10వ వచనం. అప్పుడు యెహోవాకు సమూయేలునకు ప్రత్యక్షమయ్యేలాగు సెలవిచ్చెను, సౌలు నన్ను అనుసరింపక వెనుక తీసిన ఆజ్ఞలను గైకొనకపోయెను గనుక అతన్ని రాజుగా నియమించినందుకు నేను పశ్చాత్తాపపడుచున్నాను. అందుకు సమూయేలు కోపావేశుడై రాత్రంతా యెహోవాకు మొర్ర పెట్టుచుండెను. ఉదయమున సమూయేలు లేచి సౌలును ఎదుర్కొనుటకు పోగా సౌలు కర్మేలునకు వచ్చి అక్కడ జయసూచకమైన శిలను నిలిపి తిరిగి గిల్గాలునకు పోయినన్న సమాచారము వినను. ఇక్కడ రాయబడిన సంగతి ఏంటంటే, సౌలు గారు కొంతమందిని బతకనిచ్చారన్న సంగతి పాస్టర్ గారికి దేవుడు చెప్పాడు. చెప్పి ఏమంటున్నాడు? ఏం చెప్పాడు? ఇదిగో సౌలుని రాజుగా నియమించినందుకు నాకు చాలా బాధగా ఉంది. ఎందుకు అలా చేశాడు సౌలు? చాలాసార్లు నిన్ను బట్టి దేవుడు ఏడుస్తున్నాడేమో, నువ్వు చేసే పనులు దేవుణ్ణి ఏడిపిస్తున్నాయేమో. పేరుకి క్రైస్తవుడివే, దేవుడి దగ్గర నుండి చాలా కార్యాలు పొందుకుంటా వచ్చావు. దేవుడు నిన్ను రక్షించాడు, విడిపించాడు, స్వస్థపరిచాడు, నెమ్మది ఇచ్చాడు, సమాధానం ఇచ్చాడు, ఒక స్థాయిలోకి తీసుకొచ్చాడు నిన్ను. ఒకప్పుడు ఏమీ లేనప్పుడు దేవుడు అన్నావు కదా, ఇప్పుడు అన్నీ వచ్చాక ఏమైంది నీకు? సౌలు ఒకప్పుడు ప్రారంభ దశలో అంతా బాగానే ఉన్నాడు, కానీ ఇప్పుడు ఏమైంది ఆయనకి? ఇప్పుడు పాస్టర్ గారితో దేవుడు మాట్లాడుతున్నాడు. దేవుని బిడ్డలారా, ఈ మాట గమనించండి. దైవజనులంటే ఒకవేళ వాళ్ళకి అంత ఆస్తి లేకపోవచ్చు, వాళ్ళకి అంత బ్యాక్గ్రౌండ్ ఏమీ లేకపోవచ్చు, కానీ వాళ్ళతో ప్రతిరోజు దేవుడు మాట్లాడతాడు. హల్లెలూయా. దేవుడు ఏదైనా చెప్పుకోవాలి అని అంటే
దేవుడికి భూమి మీద ఎవరున్నారు తెలుసా? దైవజనులు ఉన్నారు. అలాంటి దైవజనులు చాలాసార్లు మనం చాలా చిన్నగా మాట్లాడతాం, తక్కువగా తీసి పడేస్తుంటాం. వాళ్ళకి ఏం తెలియదు అనుకుని మనం చాలా యాక్ట్ చేసేస్తుంటాం. సౌలు అదే చేశాడు. ఏం చేశాడు తెలుసా? పాస్టర్ గారు, మీరు చెప్పినట్టు మీ దేవుడి కోసం అన్నీ చేసాం, ఇదిగో జై సూచకమైన శిల కూడా నిలబెట్టేశాం అని అంటుంటే పాస్టర్ గారు ఏం తగ్గలేదండి. అవతల ఆయన రాజు అవ్వచ్చు, కానీ అతడు దైవజనుడు. స్తోత్రం కలుగును గాక. ఇదిగో రాజు కంటే ఉన్నతమైన వాడు దైవజనుడు. ఈ విషయంలో చాలామందికి క్లారిటీ లేదు. అందుకనే దైవజనుడిని పూతుకు పొలలా తీసి పక్కన పడేస్తారు. లేదు దేవుని బిడ్డలారా, నువ్వు ఎంత గణపరుస్తావో దేవుడు అంత నిన్ను గణపరచబోతున్నాడు. ఎంత విలువిస్తావో అంత విలువ నా దేవుడు నీకు ఇస్తాడు. స్తోత్రం చెప్పండి ఒకసారి. హల్లెలూయా. ఎవడైతే దేవుని సన్నిధిలో తను తాను తగ్గించుకొని వణుకుతాడో అలాంటి వారిని దేవుడు దృష్టిస్తాడంట. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, అలాగని పాస్టర్ గారు కాళ్ళ మీద అడిపోండి, పాలాభిషేకాలు చేసేయండి అని చెప్తలేదు నేను. మాట వినండి. ఏం చేయాలి? దైవజనుడు ప్రభు సన్నిధిలో గడిపి దేవుని దగ్గర నుండి తీసుకుని వచ్చిన ప్రత్యక్షత ఏదైతే ఉంటుందో ఆ ప్రత్యక్షత శ్రద్ధగా నువ్వు వినడం ప్రారంభించు. నా దేవుని దగ్గర నుండి ఉన్నతమైనటువంటి దీవెనలు నీ మీదకి రావడం ప్రారంభిస్తాయి. ఇదిగో ఆ ప్రత్యక్షత నువ్వు వినాలి, లోబడాలి. ఆ మాటని నువ్వు ఎంత లెక్క విలువిస్తావో అంత లెక్క దేవుడు నీకు విలువివ్వబోతున్నాడు. ఆమె అయితే ఇక్కడ జరిగిన సంగతి, అతను మాట వినలేదు. అయితే పాస్టర్ గారు అడుగుతున్నారు, అయ్యా నువ్వు నిజంగా దేవుడు చెప్పిన మాట అంతా నెరవేరిస్తే ఎందుకు వెనకాల ఎడ్ల రంకులు వినబడుతున్నాయి? ఎందుకు వెనకాల ఇంకా గొర్రెలరుపులు వినబడుతున్నాయి? మీరు కూడా ఇంకా ప్రభువుకి పూర్తిగా అప్పగించేసుకుంటే ఇంకా ఎందుకు ముహూర్తాలు పాటిస్తారు మీరు? పాస్టర్ గారు, ఆషాఢంలోనే పెళ్ళి చేయకూడదంటండి. ఎప్పుడు చేయకూడదు? అత్తగారు చచ్చిపోద్దంటండి. నేను చదివిన 66 పుస్తకాలు కలిగిన ఈ పరిశుద్ధ గ్రంథంలో అత్తగారు చచ్చిపోద్దని లాయలేదు. మరి ఆషాఢం గురించి ఏం చెప్పలేదు. మరి మీరేమన్నా కొత్త గ్రంథం ఏమన్నా చదివారా? మామూలుగా అడుగుతున్నాను. లెంట్ టైంలో పెళ్ళిళ్ళు చేయకూడదంట. ఏం పాపం? ఏమైపోద్దా? శ్రమ తినాలా? మామూలుగా అడుగుతున్నాను. 40 రోజులు చక్కగా భక్తులైనటువంటి మీరు అందరూ భక్తి చేసేస్తారు. ఆ టైంలో పువ్వులు ఎట్టుకోరు, ఆకులు ఎట్టుకోరు, ఏమండి మంచం మీద పడుకోరు, ఏమండి చెప్పులు వేసుకోరు. చాలా మంచోళ్ళు మీరు అందరూ, నాకు మీ గురించి తెలుసు. అవి ఏం చేయరు మీరు అందరూ, చాలా మంచోళ్ళు. పొరపాటు 41వ రోజున యేసుప్రభు వచ్చాడనుకో ఏంటి పరిస్థితి? మామూలుగా అడుగుతున్నాను. 39వ రోజు వచ్చేస్తే పర్లేదు, కానీ మీ భక్తికి 41వ రోజు వస్తే పరిస్థితి ఏంటంటారు? అన్నీ కలిపి ఆ రోజు చేసేస్తారు కదా. దేవుడు మాంసం తినద్దన్నాడా? 40 రోజులు తినద్దన్నాడా? ఎక్కడ చదివామమ్మా నువ్వు? నాకు అర్థమవుదా? సిలువను మోయిండ్రా బాబు అంటుంటే సిలువలు మెళ్ళో వేసి తిరుగుతున్నారు. సిలువలు మోయిండ్రా బాబు అంటే ఉంగరాలు పెట్టుకుంటున్నారు. నాన్న ఇంటి మీద కాదు నాన్న సిలువ, భుజం మీద ఉండాలి సిలువ. హల్లెలూయా. 40 రోజులు గొడవ ఆడవుగా 41వ రోజు తెపాళ్ళ తిరిగేసేస్తా. తేడా వస్తే మళ్ళీ మామూలుగా ఉండదు. మరి నిష్టగా ఉన్నంతకాలం అయితే పర్లేదు, కానీ నిష్ట నుండి బయటకు వచ్చానంటే అంత నిష్ఠూరమే. నిన్ను 40 రోజులు భక్తి చేయమనలేదు నాన్న. నేను లెంట్కి వ్యతిరేకని కాదు, లెంట్ కాలంలోనే కాదు, బతుకున్నంతకాలం మనం సెంటు కలిగినటువంటి భక్తులుగా ఉండగలగాలి, సువాసన కలిగి ఉండాలి. స్తోత్రం చెప్పండి. ఎలాగ ఉండాలమ్మా? క్రీస్తు యొక్క పరిమళ వాసన. సువాసన అంటే మళ్ళీ వెళ్ళిపోయి సెంటు పాము వేసుకున్నారు కనుక ఆ సెంటు కాదు నాన్న. అంతా కొత్తగా వింటారు మన వాళ్ళు అందరూ. ఒకటి చేయండి నాన్న అంటే వాటి చేతను ఉంటారు. అదేంటి కానీ 40 రోజులు భక్తి చేసావంటే నీ బతుకున్నంతకాలం ఆ భక్తి అలవాటు అవ్వాలి. అంతే తప్పితే పెళ్ళిళ్ళు మానేయడానికి కాదు 40 రోజులు, లేకపోతే భార్యాభర్తలు దూరంగా ఉండడానికి కాదు 40 రోజులు. ఎక్కడ చూశారు ఇవన్నీనే? లేదండి. మనం బైబిల్లో ఉన్న భక్తి పాటిద్దాం. స్తోత్రం చెప్పండి. ఏం పాటిద్దాం?
మరి ఎవరు మొదలెట్టారో నాకు తెలియదు, కానీ ఒకసారి ఆలోచించండి. ఇందులో రాసుందా? లేదు. మరి ఎవరు చెప్తే ఏనేస్తారు మీరు? చెప్పినవి ఒకటి వినండి నానా, కొత్తవి చేయకండి. ప్రైజ్ ది లార్డ్ చెప్పండి ఒకసారి. నేను ఎవరికి వ్యతిరేకిని కాదు. మనం చేసే భక్తి ప్రభువు మెచ్చాలి. మనం చేసే భక్తి బైబిల్కి అనుకూలంగా ఉండాలి. లేకపోతే ఎందుకు ఆ భక్తి చేయడం అనవసరం, దానివల్ల ఏ ప్రయోజనం లేదు. పక్కీదిలో ఉన్న మందిరానికి రాదావిడే, మెట్లు ఎక్కుతుంది మరియమ్మ కొండకి. స్తోత్రం చెప్పండి ఒకసారి. కొండ ఎక్కమన్నది నిన్ను, ఆవిడికి ప్రార్థన చేస్తే వింటానన్నది ఆవిడే. ప్రార్థన ఎవరు చేయాలి? ప్రార్థన ఎవరికి చేయాలి? యేసయ్యకి చేయాలి. మధ్యలో మధ్యవర్తులు ఉండాలా? నాకు తెలియక అడుగుతున్నాను మామూలుగాని. ఏమండి, యోహాను సువార్త 2వ అధ్యాయంలో యేసుప్రభు కానా అనే వివాహంలో విందుకి ఆయన పిలువబడ్డారు, పెళ్ళికి పిలువబడ్డారు, వెళ్ళారు. చక్కగా పిలవని పేరంటానికి ప్రభు వెళ్ళడం, పిలిచారు కాబట్టి వెళ్ళాడు కాబట్టి అక్కడ ఒక అద్భుతం జరిగింది. అయితే అక్కడ ఒక కొదువు వచ్చింది, కొరత వచ్చింది. ఏంటి? ద్రాక్షారసం అయిపోయింది. అక్కడ ఉన్న పెద్దలందరూ వచ్చి తల్లిగారికి చెప్పారు, అమ్మ ఇలా జరిగింది తల్లి అంటే. ఆ తల్లిగారు వెళ్ళి యేసు ప్రభు వారికి చెప్పారు. చెప్తే యేసు ప్రభు వారు ఏమన్నారు? అమ్మ నువ్వు చెప్పావు కాబట్టి ఇప్పుడు అర్జెంటుగా చేసేస్తున్నాను అద్భుతం అన్నారా? అమ్మ నా టైం ఇంకా రాలేదు, ఆగమ్మా అన్నాడు. అవునా కాదా? అంటే ఇప్పుడు అమ్మగారు చెప్పినంత మాత్రాన అయిపోద్దా? ఆయన టైంలోనే అవుతున్నానా? మధ్యవర్తులు లేరు. యేసు ప్రభువుకి మధ్యవర్తులు లేరు. నువ్వు డైరెక్ట్గా వెళ్ళి ప్రార్థన చేస్తే వింటాడు ఆయన. స్తోత్రం చెప్పండి, గట్టిగా చెప్పండి ఒకసారి. మళ్ళా మరియమ్మ తల్లి నువ్వు ప్రార్థన చేస్తే వింటావా అమ్మ అంటే, కొత్త బోధలు వద్దు నాన్న, డైరెక్ట్గా బైబిల్ నమ్ముదాం. స్తోత్రం చెప్పండి. ఆయన డైరెక్ట్గా ప్రార్థన చేస్తే వింటాడు. పోనీ లేకపోతే ఏమండి, నేను డాక్టర్ గారిని, నా దగ్గరికి వస్తే నేను గుండె ఆపరేషన్ చేస్తానన్నాను, కానీ చెప్పిన టైంకి రాలేదు. అందుకని నేనేమో క్యాంప్కి వెళ్ళాను. అయితే నేను డాక్టర్ గారిని కాబట్టి పోనీ లేట్గా వచ్చినా కానీ మొత్తానికి జరిగింది ఏంటంటే, నర్సు గారు చెప్పారు ఏమనంటే, డాక్టర్ గారు లేరు కానీ డాక్టర్ గారు వాళ్ళ అమ్మగారు ఉన్నారు, కోసుకుట్లేసేస్తారు, రండి పడుకోండి అని చెప్పారు. కోసుకుట్లు ఏం చేసుకుంటారా బాబు? నీకు దండం పెడతాను ఆయన. కోసుకుట్లు వేయించుకోవడం తర్వాత సంగతి, కానీ డాక్టర్ గారు ఎప్పుడు వస్తారో చెప్తే అప్పుడే వస్తాను ఆయన. ఈ లోపల ట్యాబ్లెట్లు అన్నా వాడతాను, కానీ వద్దు బాబు అంట. అవునా కాదా చెప్పండి భక్తులారా? ఇక్కడేమన్నారా? అమ్మ కాదు నాన్న, అంతా అయ్యే. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. భక్తి ఎక్కడది చేద్దాం? బైబిల్లోది చేద్దాం. ప్రైజ్ ది లార్డ్ చెప్పండి. మాలలు లేవు నాన్న, బతుకున్నంతకాలం దేవుడు మహిమ కలిగినటువంటి కార్యాలు చేయాలనుకుంటున్నాడు. అందుకని 40 రోజుల భక్తిలో 20 రోజుల భక్తిలో చేయొద్దు. పూర్తి కాలము పుట్టాం ప్రభువులో నూతనంగా పోయేదాకా భక్తి చేద్దాం. హల్లెలూయా. కాగా క్రీస్తు యేసునందున్నవారు నూతన సృష్టి, పాతవి గతించెను, క్రొత్త వాయెను. స్తోత్రం కలుగును గాక. అంతా నూతనము. నీ బ్రతుకు మారిందా? బ్రతుకు మారలేదా? ఇంకా పాత బ్రతుకు కనబడుతుందా? ఒకవేళ ఇంకా అమాలేకీలను బ్రతకనిచ్చేవంటే, సౌలుని అమాలేకీయుడే చంపేశాడు. ఏ అమాలేకీయుడిని అయితే బ్రతకనిచ్చాడో ఆ అమాలేకీయుడే చివరకు వచ్చేటప్పటికి సౌలుని చంపేశాడు. నీ జీవితంలో ఏ పాపాన్నైతే ఇంకా మిగలనిచ్చావో, ఏ అబద్ధం, ఏ అసూయ, ఏ కోపం, ఏ క్రోధం, ఏ మత్సరం, ఏ విగ్రహం ఇంకా నీలో ఏలుబడి చేస్తూ వస్తుందో, ఇదిగో అదే నిన్ను చంపేస్తుంది. ఈరోజు రాత్రి ఆ పాపాన్ని నువ్వు చంపేస్తే నా దేవుడు నిన్ను పరలోకంలో నిత్యత్వంలో ఉంచబోతున్నాడు. హల్లెలూయా. లేకపోతే భయంకరమైన నాశనం ఉందండి. నాశన కోపం ఎదురు చూస్తూ ఉంది. ఎవరిని మృంగుతున్నానని గర్జించి సింహంలే సైతాను తిరుగులాడుతున్నాడు. సగం భక్తి చేయొద్దు. అపవిత్రతను అంటించుకోవద్దు. నీ మాటలో, నీ చూపులో, నీ వినికిడిలో, నీ ఆలోచనలో, నీ ప్రవర్తనలో పరివర్తన తీసుకురావడానికే ఈ రక్షణ సువార్త సభలు ఏర్పాటు చేయబడ్డాయి. ఇలాంటి అవకాశం మరలా రాకపోవచ్చు. ఈ చివరి మాట వినండి, నేను ప్రార్థన చేయబోతున్నాను దేవుని బిడ్డలారా. నేను 9వ తరగతిలో చక్కగా దేవుని మందిరానికి వెళ్ళడం ప్రారంభించాను. నా 13వ ఏట. నేను చిన్ననాటి నుండి బహు విగ్రహ విధానాల్లో సాగిపోతూ ఉన్నటువంటి వ్యక్తినైనప్పటికీ దేవుని మందిరానికి మా అక్క చెప్తే వెళ్ళడం ప్రారంభించాను.
చక్కగా వెళ్ళడం మొదలుపెట్టాను. ముందు మా అక్క కూడా బాబా భక్తురాలే, కానీ సత్యం తెలుసుకున్న తర్వాత యేసయ్య బిడ్డగా మారింది. తర్వాత నన్ను కూడా నడిపించింది. చక్కగా వెళ్ళడం ప్రారంభించాను. మందిరానికి అయితే వెళ్తున్నాను, పరిచర్య అయితే చేస్తున్నాను, కానీ రక్షణ పొందమంటే మాత్రం నాకు కాదని చెప్పడం మొదలెట్టాను. ఆశీర్వాదం గురించి చెప్తే నాకే, దీవెన గురించి చెప్తే నాకే, అభిషేకం గురించి చెప్తే నాకే, కానీ రక్షణ అంటే మాత్రం నాకు వద్దనేవాడిని. అప్పుడే కాదు, ఇంకా చాలా కాలం ఉందే అనేవాడిని. అయితే ఒక రోజున ఇలాగే ఒక సభలో కూర్చునున్నాను, చివర్లో కూర్చునున్నాను. అంతా సర్ది పెట్టాను, చివర్లో కూర్చునున్నాను, చైర్లో కూర్చునున్నాను. ఇదిగో బైబిల్, అలాగే నాతో ఒక డైరీ ఉంటుంది, రాసుకుంటా ఉన్నాను. మాస్టర్ గారు చెప్పిన ప్రతి అంశం రాసుకుంటున్నాను, ప్రతిదీ రాసుకుంటూ వస్తున్నాను. అయితే దైవజనుడు వాక్యం చెప్తూ మధ్యలో సామెతల గ్రంథం 29వ అధ్యాయం 1వ వచనం తీయండి అని చెప్పారు. నేను తీసాను, రాసుకుంటున్నాను. అక్కడ ఇలా రాసుంది, ఎన్నిసార్లు గద్దించినను లోబడని వాడు మరి తిరుగు లేకుండా హఠాత్తుగా నాశనమవును అని రాసుంది. ఈ మాటలు ఇలా రాయబడి ఉంటే చక్కగా అది రాస్తూ ఉన్నాను. నేను ఇలా రాస్తూ ఉంటుంటే ఈ చేతులు ఇలా వణకడం ప్రారంభించాయి. ఇది ఇలా వణికిపోతా ఉంది. ఆ సమయంలో దైవజనుడి యొక్క స్వరం కాకుండా నాకు ఒక కొత్త స్వరం వినబడుతుంది. ఆండ్రూస్, ఎన్నో సంవత్సరాలుగా నేను గద్దిస్తూ వస్తున్నాను, ఎన్నో దినాలుగా దైవ సేవకుల్లో నుండి నేను మాట్లాడుతున్నాను, కానీ నువ్వు విననల్లకుండా ఉన్నావు, నీవు లోబడనొల్లకుండా ఉన్నావు, నువ్వు నీ బ్రతుకు మార్చుకోకుండా ఉన్నావు. ఒకవేళ ఈ రాత్రి నీ జీవితంలో చివరి రాత్రి అయితే వేర్ విల్ యూ బీ? నువ్వు ఎక్కడుంటావు, ఏమవుతావు, నీకేమన్నా అర్థమవుతుందా అని ఒక స్వరం నాతో మాట్లాడడం నేను వింటా ఉన్నాను. అది నాలో కలుగుతున్న ప్రేరణో నాకు వినబడుతున్న స్వరమో నాకు తెలియదు, కానీ ముచ్చెమట్లు పట్టేస్తూ ఉన్నాయి. చివరిలో కూర్చున్న నన్ను ఎవరూ గమనించట్లేదు, అందరూ పాస్టర్ గారు వంకే చూస్తున్నారు, కానీ నాకు మాత్రం ఒళ్ళంతా షివరింగ్ వచ్చేస్తుంది. ఆ సమయంలో నేను చిన్ననాటి నుండి చేసిన ప్రతి పాపం నాకు కనిపిస్తూ ఉంది. అడ్డునామాలు పెట్టుకొని, తల గుండు కొట్టించుకొని, చేతిలో కొబ్బరికాయ పెట్టుకొని, చెవిలో పువ్వు పెట్టుకొని, అలా రోజుకొక గుడి చుట్టూ ప్రదక్షిణాలు చేసిన విషయాలు, ఒక బ్యాచ్ మెయింటైన్ చేస్తూ ఆడపిల్లలకి రోజా పువ్వులు ఇస్తున్నటువంటి విషయాలు. నిన్నేగా ఫిబ్రవరి 14 చాలా పువ్వులు ఇచ్చాను చాలామందికి. ఇవన్నీ కనిపిస్తూ ఉన్నాయి. ఇంట్లో కొండ డిబ్బీలో డబ్బులు తీసేస్తున్న సంగతులు, ఇంటి దొంగని ఎవరు పట్టుకోలేరు కదా, అలాగే తీసేసి ఖర్చు పెట్టేసినటువంటి విషయాలు, ఇలా ఒకటి కాదు రెండు కాదు చాలా సంగతులు అన్నీ కూడా నా కళ్ళ ముందు కనిపిస్తూ ఉన్నాయి. అదే తరుణంలో నరకం కూడా కనబడతా ఉంది. ఆండ్రూస్, ఒకవేళ ఇలాంటి పాపంతో నువ్వు చచ్చిపోతే నరకానికి వెళ్ళిపోతావు ఆండ్రూస్. అందుకు కాదు నేను నిన్ను నా మందిరానికి నడిపించింది, అందుకు కాదు నేను నీకు ఈ మాటలు తెలియచేస్తుంది. ఆండ్రూస్, నీ కొరకు నేను చచ్చిపోయాను ఆండ్రూస్. నీ కొరకు చేతుల్లో మేకులు కొట్టించుకున్నాను, కాళ్ళలో మేకులు కొట్టించుకున్నాను, తలలో ముళ్ళ కిరీటం పెట్టించుకున్నాను, వీపు మీద భారమైన సిలువ భరించాను. వీపంతా కూడా నన్ను కొడుతుంటే దున్నబడిపోయింది, పక్కలో బళ్ళెపోటు కూడా పొడిచారు, ఆఖరి రక్త బొట్టు వరకు కూడా నేను ఈ లోకంలో చిందించాను. ఎవరి కోసమో తెలుసా? నీ కోసమే. ఒకవేళ నన్ను కాదనుకుని వెళ్ళిపోతే సాతాను నిన్ను ఆ నరకంలోనికి తీసుకుని వెళ్ళిపోబోతున్నాడు. ఆండ్రూస్, ఇప్పటికైనా నీ బ్రతుకు మార్చుకుంటావా అని ఒక స్వరం నన్ను మాటి మాటికి అదే రిపీట్ అవుతూ ఉంది. ఆ సమయంలో నా హృదయంలో తెలియని పశ్చాత్తాపం ప్రారంభమైందండి. కళ్ళంట కన్నీళ్లు ప్రారంభమయ్యాయి. ఒకటే ఏడుపు, యేసయ్యా నువ్వు ఇంత ప్రేమ కలిగిన దేవుడు అయితే నేను నిన్ను దూరం చేసుకుని పాపమే గొప్ప అనుకుని సేవకుల్ని మభ్యపెడుతూ, కుటుంబంలో ఉన్న వ్యక్తులందరినీ మభ్యపెడుతూ, నన్ను నేను కూడా మోసం చేసుకుంటూ, ఇదిగో ఇంతవరకు నా సమయం వేస్ట్ చేసుకుంటూ వచ్చాను. నన్ను క్షమించేసయ్యా, నేను పాపినేసయ్యా, నన్ను క్షమించయ్యా. నా పాత రోత బ్రతుకంతటినీ ఈరోజే ఈ కూడికలో నీ ముందు అప్పగిస్తున్నానయ్యా, నన్ను క్షమించేసయ్యా అని అదే వెనకాల నుండి అలాగే ఏడుస్తూ ఉన్నానండి. వాక్యం అయిపోయింది, దైవజనుడు పిలుస్తున్నాడు, మీలో ఎవరికైనా యేసు ప్రభు కావాలా?
ఆయన్ని మీ సొంత రక్షకునిగా అంగీకరించాలనుకుంటున్నారా? మీరున్న స్థలంలో మీ కుడి హస్తాన్ని చూపించండి అని అడుగుతున్నాడు ఆయన. ఉన్న పళంగా చేతులు పైకెత్తానండి. ఎవరైనా ఉంటే వేగంగా ముందుకు రండి అంటే ఎవరొంక కూడా చూడలేదు. పరుగులు పెట్టుకుంటా వచ్చేసాను వేదిక దగ్గరికి. వచ్చి ఒకటే ఏడుపండి, గుండెలు బాదుకుంటూ ఏడుస్తున్నాను. ఒక చిన్న పిల్లవాడు పాలు కొరకు ఏడిస్తే ఎలా ఏడుస్తాడో అలా ఏడుస్తున్నాను. అయ్యా నన్ను క్షమించయ్యా, తప్పు అయిపోయిందయ్యా, పాపినయ్యా, నన్ను క్షమించయ్యా అని ఏడుస్తూ ఉన్నానా. ఇదిగో కూడికి అయిపోయింది, ఇంటికి వెళ్ళాలి. 2.5 కిలోమీటర్ల సైకిల్ తొక్కుని మంచును పడి వెళ్తున్నాను. అది డిసెంబర్ నెల 18వ తారీఖు, 3వ ఆదివారం, 2005వ సంవత్సరం. అలాగ సైకిల్ తొక్కుంటూ వెళ్తున్నాను. ఎవరితోనే మాట్లాడబుద్ధి అవ్వట్లేదు. ఇంటికి వెళ్ళిపోయాను. గదిలోకి వెళ్ళిపోయి ఏమీ తినబుద్ధి అవ్వట్లేదు. అక్కడే ఉండి అలాగే ప్రార్థన చేస్తున్నాను. గదిలో ఉండి ప్రార్థన చేస్తున్నాను. హృదయం అంతా తేలికైపోయిందండి. తెల్లవారుతుందన్న సమయానికి నాలోనున్న పాపమంతా తొలగిపోయి ఒక క్రొత్త వ్యక్తిగా దేవుడు నన్ను మార్చేశాడు. నాలో ఒక ప్రేరణ కలుగుతుంది, వెళ్ళి మీ పాస్టర్ గారికి ఈ సంగతులని చెప్పి అక్కడ నీటి మూలంగా బాప్తీసం తీసుకోమని ఒక ప్రేరణ కలుగుతుంది. వెళ్ళి చెప్పాను. మా పాస్టర్ గారు మొదట నువ్వు ఇంకా చిన్నోడు కదా అప్పుడే ఎందుకు అన్నారు. కానీ జరిగిందంతా చెప్తే యేసే నిన్ను దర్శించాడు, నిన్ను రక్షించడానికి యేసే సిలువ వేయబడ్డాడు, ఇదిగో ఇక మీదట నువ్వు ప్రభువుకి సాక్షిగా బ్రతుకని చెప్పారు. ఆ రోజు మొదలుకొని ఈ రోజు వరకు ఆయన కొరకే బ్రతుకుతున్నాను. దేవుని బిడ్డలారా, ఇదిగో ఈ పూట నా దేవుడు అడుగుతున్నాడు, నీ జీవితంలో ఇదిగో రేపు అనేది లేదు. ఏమో ఎటువంటి పరిస్థితులు ఉంటాయో తెలియదు. అందుకని నేడు అనేది ఉంటుండగానే ఒక తీర్మానం తీసుకుంటావా? ఒక మంచి జీవితానికి ఈరోజే ఒక మంచి తీర్మానం తీసుకుంటావా? ఒకవేళ ఇప్పటి వరకు ఒక గొంగళ పురుగు లాంటి జీవితమేమో, కానీ నా దేవుడు నిన్ను ఆశీర్వాదకరంగా మార్చాలని ఆశపడుతున్నాడు. ఒకవేళ దేవునికి అనుకూలంగానే ఉండి కూడా ఒకప్పటి వరకు బాగానే ఉండి కూడా ఇప్పుడు ఒకవేళ దూరం అయిపోయేవేమో, మరలా పశ్చాత్తాపపడమని ప్రభు పిలుపునిస్తున్నాడు. దేవుని బిడ్డలారా, తిరిగి రమ్మని పిలుస్తున్నాడు ఆయన. సరి చేసుకుంటావా? దేవుడు ఒక మంచి భవిష్యత్తుని సిద్ధపరిచాడు. లేదంటావా? నీ ముగింపు చాలా ఘోరంగా ఉండబోతుంది. దేన్ని దాచిపెడుతున్నావో, దేన్ని ఇంకా దాచిపెట్టుకుంటా వస్తున్నావో అదే నిన్ను మింగివేయకుండానే ఇప్పుడే దాన్ని విడిచిపెట్టగలిగితే నా దేవుడు ఒక శ్రేష్టమైన భవిష్యత్తు నీ కోసం సిద్ధపరిచి ఉంచాడు. కొన్ని సంవత్సరాల క్రిందట ఇలాంటి ఒక సభ జరుగుతూ ఉంది. అవి 3 రోజుల సభలు. దైవజనుడు రేనాడ్ బాంకే ఆ సభల్లో వాక్యం చెబుతానికి ఆహ్వానించబడ్డారు. మొదటి రోజు సభ జరిగింది. కొన్ని వేల మంది, లక్షల మంది ప్రజలు ఆ సభలో కూర్చుని ఉన్నారు. అయితే ఆ సభలో దైవజనుడు వాక్యం ప్రకటించిన తర్వాత చివరిలో ఎవరైనా యేసు ప్రభువుని మీ గుండెల్లో చేర్చుకుంటారా, రక్షణ పొందుతారా అంటే చాలామంది చేతులు పైకెత్తారు. కానీ ఒక చెల్లెమ్మ మొదటి లైన్లో కూర్చుని ఉంది. ఆమె ఏదో తన డైరీలో రాసుకుంటుంది, కానీ తను ముందుకు రావడానికి ఇష్టపడలేదు. దైవజనుడు వాక్యం ప్రకటించాడు, వెళ్ళిపోయాడు. ప్రార్థన చేశాడు, వెళ్ళిపోయాడు. రెండో రోజు సభ మరలా అదే రీతిలో వాక్యం ప్రకటించాడు. నిన్న అడిగినట్టుగానే ఇంకా ఎవరైనా ఉన్నారా యేసు ప్రభువుని రక్షకునిగా అంగీకరించడానికంటే చాలామంది చేతులు పైకి చెప్పారు. నిన్న చాపిన వారు కాకుండా ఈరోజు మరలా చేతులు పైకి ఎత్తారు. అయితే మరలా ముందు లైన్లో కూర్చున్న ఒక అమ్మాయి డైరీలో ఏదో రాసుకుంటుంది. దైవజనుడు ప్రార్థన చేశాడు, వెళ్ళిపోయాడు. రూమ్కి వెళ్ళిపోయాడు. బ్లేజర్ తీసి పక్కన తగిలించి మోకాళ్ళు వేసి ప్రార్థన చేసుకుంటున్నారు. దబా 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 సౌండ్ వినబడుతుంది. డోర్ గట్టిగా ఎవరో నాక్ చేస్తున్నారు. అయితే డోర్ తీసి చూస్తే ఎవరో కొంచెం ఆయాసపడతా, అయ్యా పాస్టర్ గారు దయచేసి రండి అయ్యా, ఇదిగో ఒక అమ్మాయి ఇదిగో వెళ్తా లారీ గుద్దేస్తే ఆ అమ్మాయి చావు బ్రతుకుల మధ్యలో ఉందయ్యా, దయచేసి ఆ అమ్మాయి కోసం ప్రార్థన చేయడానికి రండి అయ్యా అంటే ఉన్న పళంగా షర్ట్ అంతా సరి చేసుకుని ఆయన పరుగుని వెళ్ళారు. తీరా అక్కడికి వెళ్ళేటప్పటికి జనమంతా గుమిగూడు ఉన్నారు. పాస్టర్ గారు వేగంగా లోపలికి వచ్చేటప్పటికి అక్కడ ఆ అమ్మాయి అక్కడ అలా రోడ్డు మీద బైబిల్ ఆ పక్కన పడుంది, డైరీ ఓ పక్కన పడుంది. ఆ అమ్మాయి మాత్రం రక్తపు మడుగులో ఉంది. దైవజనుడు అడుగుతున్నాడు, ఈ అమ్మాయి రక్షణ పొందిందా? అక్కడ ఉన్న పాస్టర్ గారు చెప్తున్నారు, లేదయ్యా, పాటలు పాడుతుందయ్యా,
వాక్యం బాగా చదువుతుందయ్యా, కానీ రక్షణ పొందలేదయ్యా. వెంటనే దైవజనుడికి కనిపించిన విషయం ఏంటంటే, పోన్లే సిలువ మీద రెండో దొంగకు వచ్చిన అవకాశం అన్నా, ఇదిగో పోనీ ప్రభువా 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 ఒక్క మాట చెప్పమ్మా, యేసయ్యా నన్ను క్షమించయ్యా, నేను పాపినయ్యా, పరలోకంలో నన్ను చేర్చుకోయ్యా అని చివరిగా చెప్పమ్మా అని దైవజనుడు అమ్మాయిని ఒళ్ళోకి తీసుకొని అనిపిస్తామనుకున్నా, యేసయ్యా అని అనకుండానే ఆ అమ్మాయి దైవజనుడి చేతుల్లోనే చచ్చిపోయిందండి. దైవజనుడు ఎక్కెక్కి ఏడుస్తూ ఉన్నాడు అక్కడ. ఈ అమ్మాయి చచ్చిపోతుందని తెలుసుంటుంటే ఆ కోటంలోండి వెళ్ళకుండా ఆ అమ్మాయిని బ్రతిమలాడేవాడిని. ఎవరికీ తెలియదు ఎప్పుడు ఏం జరుగుతుందో. దేవుని బిడ్డలారా, ఏది దాటవేసినా పర్వాలేదు, పెళ్ళి ఆలస్యమైనా పర్వాలేదు, పిల్లలు ఆలస్యమైనా పర్వాలేదు, ఉద్యోగం ఆలస్యమైనా పర్వాలేదు, వ్యాపారం ఆలస్యమైనా పర్వాలేదు, జీవితంలో ఏది ఆలస్యమైనా పర్వాలేదు, కానీ రక్షణ ఆలస్యమైతే, రక్షకుణ్ణి గుండెల్లో చేర్చుకోవడం ఆలస్యమైతే ఇలాంటి సభలు మరలా జరుగుతాయో లేదో నాకు తెలియదు. ఇలాంటి అవకాశం మరలా నీ జీవితంలో వస్తుందో నాకు తెలియదు, వస్తుందో రాదో నాకు తెలియదు. ఏమో, కరోనా లాంటివి ఏమైనా రావచ్చు, సునామీ లాంటివి ఏమైనా రావచ్చు, దేవుని రాకడే వచ్చేయచ్చు. సిద్ధంగా ఉంటే ఆయనతో ఉంటావు, సిద్ధపడకపోతే ఎన్ని సభలకు వచ్చినా, ఎన్ని సమర్పించినా దేవునికి అగ్నిగుండంలో కాలిపోవలసిందే. దేవుని బిడ్డ, ఒక్కసారి పరీక్ష చేసుకుంటావా? కళ్ళు మూసుకో, ప్రార్థన చేసుకుందాం. కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం. ఈ పూట నా దేవుడు చాలామందిని దర్శించబోతున్నాడు. ఇప్పటికే వాక్యం ద్వారా నా దేవుడు కార్యాలు జరిగిస్తూ వచ్చాడు. చాలామందిని ఇంకా 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 మీలో ఎవరికైనా ప్రార్థన చేయాలనిపిస్తే ఉన్న స్థలంలోనే అలాగే ప్రార్థనలో ఉన్నాడు దేవుని బిడ్డలారా. ఈ పూట మీ పరిస్థితులు మార్చడానికి నా దేవుడు ఒక గంభీరమైన కార్యాన్ని చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. విశేషమైన కార్యాలు జరగబోతున్నాయి దేవుని బిడ్డలారా, విశేషమైన కార్యాలు జరగబోతున్నాయి. హల్లెలూయా, హల్లెలూయా. మునుపెన్నడు నీ జీవితంలో చూడని ఆశ్చర్య కార్యాలు నా దేవుడు చేయను ఉద్దేశించి ఉన్నాడు. అందుకని ఈ సభలు ఏర్పాటు చేయబడ్డాయి. ఎటు చూసినా నీ జీవితంలో ఫెయిల్యూరేనేమో, ఇక మీదట సక్సెస్ చూడబోతున్నావు. ఎటు చూసినా నీ జీవితంలో ఓటమి పాలేనేమో, ఇక మీదట నా దేవుడు నీకు విజయాన్ని ఇవ్వబోతున్నాడు. ఓ, సక్సెస్ఫుల్గా నా దేవుడు నిన్ను నడిపించబోతున్నాడు దేవుని బిడ్డ. సక్సెస్ఫుల్గా నా దేవుడు నిన్ను నడిపించబోతున్నాడు దేవుని బిడ్డ. విశేషమైన కార్యాలు జరగబోతున్నాయి. అన్న, చెల్లెమ్మ, తమ్ముడు, ఈ పూట దాటిపోవద్దు, ఆలస్యం అయిందనుకోవద్దు. ఒక 2 నిమిషాలు ఇక్కడ నుండి వెళ్ళిపోతావు. బిఫోర్ యూ లీవ్ దిస్ ప్లేస్, టేక్ ఏ రైట్ డెసిషన్. యేసయ్యకి నీ జీవితాన్ని అప్పగించుకో. ప్రార్థించగలుగుతావా? నోరు తెరవగలుగుతావా? కన్నీరు నాట్యంగా మారబోతుంది దేవుని బిడ్డ. ప్రభువుకి అప్పగించుకోవాలనుకుంటున్నాను, పరిశుద్ధుడిగా మారాలనుకుంటున్నాను. ఆయన సన్నిధిలో అయ్యా నమ్మకమైన సాక్షిగా జీవించుకోవాలని ఆశపడుతున్నానయ్యా అన్న వాళ్ళు ఎవరైనా ఈ రక్షకుడిని మీ గుండెల్లో చేర్చుకోవడానికి ఇష్టపడితే, మరణించి తిరిగి లేచి ఇదిగో నీ కొరకు త్వరలో రాబోతున్న యేసుని నీ గుండెల్లో చేర్చుకోవడానికి ఇష్టపడితే, సిలువ వేయబడిన యేసు ఇదిగో చాచిన చేతులతో నిన్ను పిలుస్తున్నాడు. వస్తావా ఆయన దగ్గరికి? ఇస్తావా నీ హృదయాన్ని ఆయనకి? అలాంటి ఆలోచన, అలాంటి తీర్మానం ఎవరికైనా ఉంటే ఉన్న స్థలంలో మీ కుడి హస్తాన్ని పైకి చాపండి. నేను మీకోసం ప్రార్థన చేస్తాను. ఎవరైతే చేతులు పైకి ఎత్తారో వారు అలాగ లేచి నిలబడిన దేవుని బిడ్డలారా, దేవుని సన్నిధిలో బలీయమైన కార్యాలు జరగబోతున్నాయి ఈ పూట. ఇదిగో 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 నా దేవుడు తన కార్యాలు చేయబోతుంటుండగా అప్పగించుకో ఈ పూట. నా దేవుడు కార్యాలు చేయబోతుంటుండగా అప్పగించుకో ఈ పూట. ఇదిగో చెల్లెమ్మా, తమ్ముడు, ఇంకా ఎంతకాలం ఆలస్యం చేస్తావు? రక్షణ పొందకుండా ఇంకెంతకాలం ఆలస్యం చేస్తావు? అయ్యా నన్ను క్షమించయ్యా, ఇప్పటి వరకు నిష్ప్రయోజనంగా గడిపేశానయ్యా. అయ్యో అయ్యో తల్లి, నీ జీవితానికి ఒక నూతనమైన విలువ తీసుకురాబోతున్నాడు నా దేవుడు. ఇది మొదలుకొని ప్రభు కొరకు ఒక నీతి కలిగినటువంటి బిడ్డగా జీవించగలుగుతావా? హల్లెలూయా. చివరి ప్రార్థన చేయబోయే ముందు మరొక చిన్న మాట. దేవుని బిడ్డలారా, సౌలుకి
ఆ పనివాడు సువార్త చెబితే సౌలు సమూయేలు దగ్గరికి రాగలిగాడు. నీకు ఆ సువార్త భారం కలుగుతుందా? ఒక తల్లి మా ఇంటికి వచ్చి సువార్త చెబితే మా ఇల్లు మారడమే కాదు, ఈరోజు ప్రపంచాన్ని కదిలించడానికి ఒక సేవకుడు నా ఇంట్లో నుండి దేవుడు లేపాడు. మా ఇంట్లో నుండి నన్ను సేవకునిగా దేవుడు పిలుచుకున్నాడు. నువ్వు సువార్త చెబితే, నువ్వు సేవకులతో కలిసి చేతులు కలిపితే కొంతమంది అయినా రక్షణ పొందబోతున్నారు, కొంతమంది అయినా సేవ కొరకు రాబోతున్నారు. దైవజనుడా, మా సేవకులతో చేతులు కలుపుతాను, యేసయ్య పని చేస్తానయ్యా అని ఎవరికైనా ఆశ కలిగితే మీరున్న చోటనే 2 చేతులు పైకెత్తండి. అయ్యా, ఒక్కరికైనా సువార్త చెప్పాలని ఆశ కలుగుతుంది, కొంతమందినైనా ప్రభు దగ్గరికి నడిపించాలని ఒక తపన్నాలు కలుగుతుంది. అయ్యా, ఈ పూట దేవుడు నాతో మాట్లాడుతున్నాడు అన్నవాళ్ళు 2 చేతులు పైకి చాపండి. అలా చేతులు పైకి ఎత్తిన వాళ్ళు అలాగే లేచి నిలబడిన దేవుని బిడ్డలారా, దేవుని సన్నిధిలో ఒక బలమైన కార్యం ఇక్కడ జరగబోతుంది. పరిశుద్ధాత్ముడు చాలామందిని సంధిస్తున్నాడు. కన్నీటితో హృదయాలు నిండిపోతున్నాయి, కన్నీటితో కళ్ళు నిండిపోతూ ఉన్నాయి, గుండెంతా కూడా ఆత్మల భారంతో దేవుడు నింపుతూ ఉన్నాడు. ఇదిగో మా జీవితాలను మేము కాదనుకున్నాం, ఇదిగో తమకి డబ్బు ఎక్కువైపోయి కాదు ఈరోజు ఈ కోటాలు ఏర్పాటు చేయబడతా. ఇదిగో నువ్వు రక్షించబడాలని, నువ్వు రేపబడాలని, నువ్వు విడుదల పొందాలని, నువ్వు దేవుని మహిమను మోసుకుని వెళ్ళాలని ఈ పూట దేవుడు నీ కొరకే ఈ కూడికి ఏర్పాటు చేశాడు. ఇంతమంది కలిస్తే ఈ చింతలపూడే కాదు, మన ఆంధ్ర రాష్ట్రాన్ని మనం కదిలించబోతా ఉన్నాం, తెలుగు జాతిని అంతటినీ కదిలించగలుగుతా ఉన్నాం త్వరలోనే. హల్లెలూయా. దేవుడు తన కార్యాలు చేయబోతున్నాడు. దేవుని బిడ్డలారా, దేవుని కొరకు ఒక తీర్మానం తీసుకో. నీ బలాన్ని, నీ సమయాన్ని, నీ ధనాన్ని దేవుని కొరకు వాడటం ప్రారంభించు. ఏ చిన్నది నువ్వు చేయగలిగినా గొప్ప వ్యత్యాసం రాబోతుంది. హల్లెలూయా. చివరిగా ప్రార్థన చేసుకుందాం. యెహోవా రాఫా, యెహోవా రాఫా, స్వస్థపరిచావే వందనామయ్యా. చాలామంది విడుదల పొందబోతున్నారు ఈ సమయంలో. శరీరాలను ఏలుబడి చేస్తున్న వ్యాధులు లయమైపోతూ ఉన్నాయి, చీకటి శక్తులు లయమైపోతున్నాయి. దేవుని బిడ్డలారా, వ్యాధులు కాలిపోతూ ఉన్నాయి, చీకటి శక్తులు కాలిపోతున్నాయి, వ్యాధులు లయమైపోతున్నాయి ఈ సమయంలో. దేవుని బలమైన కార్యాలు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నడినెత్తి మొదలుకు నరికాలు వరకు కూడా గొప్ప విడుదల కలుగును గాక. నమ్మకమైనటువంటి కార్యాలు ఇక మీదట నమ్మకంగా నువ్వు నిలబడుతుంటుండగానే నా దేవుని బలీయమైన సన్నిధి తైలపు బుడ్డితో నా దేవుడిని అభిషేకించబోతున్నాడు. తైలము కొంతమంది మీద పోయబడడం నేను చూస్తున్నాను ఈ సమయంలో. తైలం పోయబడతా ఉంది కొంతమంది మీద. బలీయమైన అభిషేకం, బలీయమైన ప్రభావంతో నింపబడే సమయం ఇది. హల్లెలూయా, హల్లెలూయా. మా దేవా, మా ప్రభువా, మీకు వందనాలు. సంగమ అందరము కలిసి చేతులెత్తి 1 నిమిషం ప్రార్థన చేద్దాం. ఈ ప్రార్థనా సదస్సు, ఈ ప్రార్థనా కూడికలు, చక్కని రక్షణ సువార్త సభలు ఏర్పాటు చేయడంలో ప్రయాసపడిన ఈ టీం ఒక్కసారి వేదిక మీదకి రండి. చిన్న ప్రార్థన నేను చేస్తాను. ముఖ్యంగా కుటుంబం, టీం అంతటి కొరకు కూడా మనం ప్రార్థన చేద్దాం. ఏదైనా ఒక పని ఒక్కళ్ళతోనే అవ్వదు, కలిసిగట్టుగా చేస్తే అవుతుంది. ఇదిగో కలిసిగట్టుగా చేస్తేనే అవుతుంది. ఒకవేళ మీ గుప్పిలు విప్పాలని ఆశపడితే ఇలాంటి కోటాలు ఇంకా వచ్చే సంవత్సరం ఇంకా గంభీరంగా జరుగుతాయి. హల్లెలూయా. ప్రార్థన చేస్తున్నాను. పరిశుద్ధమైన మా తండ్రి, ప్రేమ నమ్మకం కలిగిన యేసయ్య, మీరు జరిగిస్తున్న కార్యాల కొరకు స్తోత్రం, మీరు చెయ్యనుద్దేశించిన కార్యాల కొరకు స్తోత్రం. ఒక దైవజనుడిగా నేను ప్రార్థన చేస్తున్నాను ఆయన. హల్లెలూయా. ఈ భుజాల మీద సిలువనెత్తుకునే కృపను ఇంకను అనుగ్రహించబోతున్నందుకు స్తోత్రం. హల్లెలూయా. నీ మహిమ కలిగిన కార్యాలు ఈ కుటుంబంలో చేస్తున్నందుకు స్తోత్రం. ఓ హల్లెలూయా. బలమైన కార్యాలు చేస్తున్నందుకై స్తోత్రం. యేసయ్యా, నీకు మహిమ కలుగునుగాక. యేసయ్యా, నీకు మహిమ కలుగునుగాక. ఒక మంచి దైవజనుని వారికి ఇచ్చినందుకు నీకు స్తోత్రం నాయన. చక్కని రీతిలో నాయన ఇంత చక్కని సభను ఏర్పాటు చేయడానికి వారికి ఇచ్చినటువంటి భారము కొరకు స్తోత్రం. యేసు నామములో ఇక మీదట వారి భారం అధికమవునుగాక. అనేక మంది ఈ భారాన్ని పంచుకొందురుగాక. అనేక మందిలో ఇటువంటి ఆలోచన, ఇటువంటి ఆసక్తి రేపబడునుగాక. యేసు నామములో ఈ కూడిక యొక్క అయ్యే ఫలితాన్ని వారందరూ చూచుదురుగాక. మేము కలిసి కుటుంబంగా ప్రార్థన చేస్తున్నాం.
ఇక్కడున్న సేవకులు దీవించబడుదురుగాక, వారి సంఘాలు దీవించబడునుగాక, వారి పరిచర్య విస్తరింప చేయబడునుగాక. యేసు నామములో ప్రభువా ఇక్కడున్నటువంటి మోషే గారి కుటుంబం వర్ధిల్ల చేయబడునుగాక, వారికి సహకరించిన బిడ్డలందరూ దీవించబడుదురుగాక. యేసు నామములో రేపటి దినం జరగబోతున్న యవ్వనస్తుల సదస్సు ఆశీర్వాదకరంగా ఉండునుగాక. యేసు నామములో మేము ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఈ సభలో ఎంతమంది పాలు పంపులు పొందారో, మంచి మ్యూజిక్ని అందించిన బ్రదర్స్, సౌండ్ అందించిన బ్రదర్స్, నాయన ఈ గ్రామం, ఈ పట్టణం అంతా కూడా, ఈ ప్రాంతం అంతా కూడా దీవెనకరంగా మారునుగాక. ఇక మీదట యేసు నామములో నాయన ఈ పరిచర్య వేగవంతం చేయబడునుగాక. యేసు నామములో తూర్పు పడమర ఉత్తర దక్షిణాదులకు ఇక్కడున్న సేవకుల పరిచర్యలన్నీ కూడా వ్యాపించునుగాక. చిన్న విత్తనముగా ప్రారంభించబడినటువంటి పరిచర్య యేసు నామములో ఒక మహావృక్షంగా మారునుగాక. యేసు నామములో కార్యాలు జరుగునుగాక. యేసు నామములో నీ చిత్తమైతే, నీ రాకడ ఆలస్యమైతే మరలా మేము ఎప్పుడన్నా కలుసుకునే కృప కలుగునుగాక. యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. గట్టిగా చెప్దాం, యేసయ్య నామానికే మహిమ కలుగునుగాక. దేవుని బిడ్డలారా, ఒక మంచి సేవకునితో అంటుకట్టబడినటువంటి ఈ విశ్వాసులు, ఈ కుటుంబం ఇంత మంచి సభలు ఏర్పాటు చేయడం, ఏమండి ఒక్కరు నిలబడితే అన్న మేమందరం ఉన్నామని ఎంతమంది చక్కగా సహకరించారు. చాలామంది కింద ఉండిపోయారు, ఏమండి చాలామంది కింద ఉండిపోయారు. ఇంత చక్కని రీతిలో వాళ్ళు, ఏమండి ఇంత చక్కని రీతిలో వాళ్ళు దేవుని కొరకు నిలబడి ఉన్నారు. ఏమండి ఇలాంటి ప్రేరేపణ, ఏమండి ఇలాంటి ఆశ, ఇలాంటి ఆలోచన, ఏమండి ఇంకా అనేక మందికి వస్తే, ఇలాంటి తలంపు, ఇలాంటి ఉద్దేశం ఇంకా చాలామందికి కలిగితే, దేవుని బిడ్డలారా ఈ మాట చాలా జాగ్రత్తగానండి, మన భారతదేశంలో త్వరలోనే రక్షణ కార్యం జరగబోతా ఉంది. చాలామంది మిషనరీలు సమర్పించుకొని త్యాగం చేసి మన భారతదేశానికి రావడం వల్ల నేడు సువార్త అందింది. నేడు ఇలాంటి కుటుంబాలు సేవకులతో కలిపి నిలబడి, ఇలాంటి ఒక బృందం చక్కగా వారితో నిలబడుతుంటుండగా గొప్ప కార్యాలు జరుగుతూ ఉన్నాయి. ఇలాంటి సభలు జరుగుతున్నాయి. కేవలం ఈ ప్రాంతానికి మాత్రమే ఈ సభలు పరిమితం అయిపోకూడదు. ఈ మాటలు ఎంతమంది అయితే వింటున్నారో, ఎంతమంది అయితే చూస్తున్నారో, మీరు కూడా మీ సేవకులతో చేతులు కలపండి. ఇదిగో ఎక్కడెక్కడ సువార్త లేదో అలాంటి ప్రాంతాల్లో సువార్త సభలు ఏర్పాటు చేయబడాలి. గొప్ప గొప్ప కార్యాలు జరగాలి. గొప్ప ఉద్యమం మన భారతదేశంలో త్వరలోనే రగులు కొనాలి. గట్టిగా చెప్దాము, ఆమేన్ చెప్దాము. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. మే గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించునుగాక. ఆలస్యమైందా, ఆశీర్వాదకరంగా జరిగిందా? ప్రైజ్ ద లార్డ్.